Hi everyone. Actually, videos upload చేయడం లేట్ అవుతుంది. The main reason is seniors కి మెయిన్స్ అండ్ అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంది. సో ఈ మంత్ కూడా మేబీ I may not upload many videos. But yeah, ఇప్పటి నుంచి ఫిజిక్స్ చాప్టర్ స్టార్ట్ అవుతున్నాయి. సో మొత్తం ఐ థింక్ అరౌండ్ 17 చాప్టర్స్ లాగా, అంటే 17 చాప్టర్స్ కాదు, ఉన్న చాప్టర్స్ అన్నిటిని 17 parts లో మోస్ట్ ప్రాబబ్లీ ఐ విల్ కవర్ ఇన్ 17 parts. ఫస్ట్ థియరీ పార్ట్ కంప్లీట్ అయిపోద్ది. దెన్ విల్ డూ పాస్ట్ ఇయర్ ప్రాబ్లమ్స్. నేను చెప్పిన టాపిక్ సంబంధించి పాస్ట్ ఇయర్ ప్రాబ్లమ్స్ విల్ సాల్వ్ అరౌండ్ అట్లీస్ట్ 25-30 క్వశ్చన్స్ ప్రతిదానికి. ఇప్పుడు సపోజ్ ఈ టాపిక్ వచ్చేసింది అనుకోండి, ద టాపిక్ విచ్ ఐఎమ్ డిస్కసింగ్ రైట్ నౌ, అది వచ్చేసి యూనిట్స్, ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ గురించి, వెర్నియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజ్, errors, significant figures, and rounding of digits. You cover JC, then we'll do problems on this topic. Around 30 questions on the maximum. I've got past year questions, and I will attach an assignment with solutions for this topic. So, this chapter, so you can see the fundamental quantities are on. It is like mano English alphabets untai kada, enni untai, we have 26 alphabets, but any words unnayante eni cheptam, infinite words being made with the help of only 26 letters. Alane ee 7 fundamental quantities vaadukoni ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినా, ఫిజిక్స్ లో ఉన్న ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినా ఈ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ ని వాడుకొని వీల్ రైట్ యూనిట్స్ ఫర్ దెమ్. ఓకే, ఆ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏమంటే, ఒకటి లెంత్, ఇంకోటి మాస్, టైం, టెంపరేచర్, ఎలక్ట్రిక్ కరెంట్, లూమినస్ ఇంటెన్సిటీ, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, ఇవి. సో ఈ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ యూజ్ చేసే మిగతా ఈ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ యూజ్ చేసే మిగతా ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ చెప్తాం. సో వీటిని ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటాం. మిగతా అన్ని ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ ఈ యూనిట్స్ యూజ్ చేసి మనం తీసుకొస్తున్నాం కాబట్టి దోస్ ఆర్ కాల్డ్ as derived quantities. ఈ క్వాంటిటీస్ నుంచి ఆ యూనిట్స్ డిరైవ్ చేస్తున్నాం కాబట్టి ఆ ఫిజికల్ క్వాంటిటీస్ అన్నిటిని మనం derived quantities అంటాం. సో మేజర్ గా మీకున్న యూనిట్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బోల్డ్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లైక్ ఎస్ఐ యూనిట్ అంటే ఏంటి, ఎంకేఎస్ ఎస్ఐ యూనిట్ లేదా ఎంకేఎస్ అంటే ఏంటి, సిజిఎస్ అంటే ఏంటి, we can detailedly discuss about it, but that is not needed for the exam part. Exam కి అవి అక్కర్లేదు, ఎవరు ఆ రూల్స్ అడగరు, దట్ ఆర్ నాట్ నీడెడ్ యాక్చువల్లీ. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్ఐ ఆర్ ఎంకేఎస్ యూనిట్ ఒకటి, ఇంకోటి సిజిఎస్ యూనిట్. సో లెంత్ యొక్క ఎస్ఐ యూనిట్ వచ్చేసి మీటర్, అదే సిజిఎస్ యూనిట్ అయితే సెంటీమీటర్. మాస్ యొక్క ఎస్ఐ యూనిట్ వచ్చేసి కేజీ, సిజిఎస్ యూనిట్ వచ్చేసి గ్రామ్. టైం యొక్క ఎస్ఐ యూనిట్ సెకండ్, సిజిఎస్ యూనిట్ కూడా సెకండ్. టెంపరేచర్, ఎలక్ట్రిక్ కరెంట్, లూమినస్ ఇంటెన్సిటీ అండ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎస్ఐ యూనిట్ అయినా సిజిఎస్ యూనిట్ అయినా సేమ్ థింగ్ వీల్ యూజింగ్ లైక్ కెల్విన్, ఆంపియర్, క్యాండెలా, మోల్. ఓకే, కాకపోతే కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ లో యాంగిల్ కూడా చెప్పాల్సి వస్తుంది. ఓకే, ఈ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ లో యాంగిల్ గురించి డిస్క్రైబ్ చేసేది ఏదీ లేదు. సో దానికోసం దెర్ ఆర్ సమ్ సప్లిమెంటరీ యూనిట్స్. ఆ సప్లిమెంటరీ యూనిట్స్ ఏంటంటే రేడియన్, స్టెరాయిడియన్. రేడియన్ అనేది ప్లేన్ యాంగిల్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ప్లేన్ యాంగిల్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఆర్క్ తీసుకున్నాం అనుకోండి, ఆర్క్ అనేది ఎందులో ఉంటది, ఈ ఆర్క్ అనేది, దిస్ ఆర్క్ విల్ బి ఇన్ ఏ ప్లేన్. ఆ ప్లేన్ లో ఈ ఆర్క్ అనేది సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది అని మనం అన్నాం అనుకోండి, యాంగిల్ ఏమైపోతుంది, 2 డైమెన్షనల్ యాంగిల్. ఎందుకంటే ఈ యాంగిల్ మనం ఒక ప్లేన్ లో మెజర్ చేస్తున్నాం. అదే ఇప్పుడు కోన్ తీసుకున్నాం అనుకోండి, ఆ కోన్ తీసుకున్నాం,
ఈ కోన్ సెంటర్ దగ్గర ఎపెక్స్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది అంటే దట్ యాంగిల్ విల్ బి ఏ 3-dimensional యాంగిల్. సో దాన్ని మెజర్ చేసే యూనిట్ ఏంటంటే స్టెరాడియన్. స్టెరాడియన్ యూజ్ చేసి ఆ యాంగిల్ మెజర్ చేసే యూనిట్ వచ్చేసి స్టెరాడియన్. సో మేజర్ గా ఈ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ తోనే అన్ని ఫిజికల్ క్వాంటిటీస్ యూనిట్స్ అయిపోతాయి. బట్ సమ్ టైమ్స్ యాంగిల్ ని కూడా చెప్పాల్సి వస్తే ఓకే, సో యాంగిల్ ని మెజర్ చేయాల్సి వస్తే 3-dimensional యాంగిల్ మెజర్ చేయాలనుకుంటే మనం యూజ్ చేసే యూనిట్ వచ్చేసి స్టెరాడియన్. మోస్ట్లీ అన్ని ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఈ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఒక యూనిట్స్ వాటి యూనిట్స్ చెప్తాం. బట్ కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ లో యాంగిల్ కూడా చెప్పాల్సి వస్తుంది కాబట్టి అలాంటి చోట ఈ సప్లిమెంటరీ యూనిట్ యొక్క యాంగిల్స్ రేడియన్, స్టెరాడియన్ యొక్క హెల్ప్ తీసుకుంటాం. ఓకే, సో మనకి మేజర్ గా ఉన్న సిస్టమ్స్ ఏంటంటే ఎస్ఐ సిస్టమ్ ఆర్ ఎంకేఎస్ సిస్టమ్. అది ఆల్రెడీ చెప్పాను, లెంత్ కి యూనిట్ మీటర్. ఇంకేంటి, లెంత్ కి యూనిట్ మీటర్, టైం కేమో సెకండ్, అండ్ మాస్ కేమో కేజీ. సిజిఎస్ యూనిట్ లోనేమో సిజిఎస్ అంటే సెంటీమీటర్ గ్రామ్ సెకండ్, ఎంకేఎస్ అంటే మీటర్ కిలో సెకండ్, కిలోగ్రామ్ సెకండ్. సో సెంటీమీటర్ అంటే మీనింగ్ ఏంటి, లెంత్ యొక్క యూనిట్ సిజిఎస్ యూనిట్ లో సెంటీమీటర్, అండ్ మాస్ యొక్క యూనిట్ ఏమో గ్రామ్, టైం యొక్క యూనిట్ ఏమో సెకండ్. అలానే ఎఫ్పిఎస్ అంటే ఫుట్, పౌండ్, సెకండ్. సో లెంత్ నేమో ఫీట్ లో మెజర్ చేస్తాం ఆర్ ఫుట్ లో, అండ్ మాస్ నేమో పౌండ్ లో, అండ్ టైం ఏమో సెకండ్. టైం కి యూనిట్ సెకండ్ అనేది అన్నిట్లో కామన్. ఓకే, సో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ యొక్క యూనిట్ ఏం చెప్తాం, ఎస్ఐ యూనిట్ మీటర్ పర్ సెకండ్. అలానే సిజిఎస్ యూనిట్ ఏం చెప్తాం, సెంటీమీటర్ పర్ సెకండ్. అలానే ఎఫ్పిఎస్ యూజ్ చేస్తే ఫీట్ పర్ సెకండ్. ఓకే, ఇవి యూనిట్స్. సో వెలాసిటీ యూనిట్ మీటర్ పర్ సెకండ్ అంటే మనం ఏం చేసాము, మీటర్ అంటే లెంత్ యొక్క యూనిట్, ఇంకా సెకండ్ అంటే టైం యొక్క యూనిట్. ఈ 2 యూనిట్స్ వాడి మనం వెలాసిటీ యొక్క యూనిట్ చెప్పాం. సో దట్ ఈస్ హౌ అన్ని యూనిట్స్ మనం అలా చెప్తాం. ఓకే, అన్ని యూనిట్స్ మనం దాని హెల్ప్ తీసుకొని చెప్తాం. అలానే ఇక్కడ చూడండి, ఎస్ఐ యూనిట్ కి కొన్ని ప్రిఫిక్సెస్ ఉన్నాయి. ప్రిఫిక్సెస్ అంటే ఇప్పుడు సపోజ్ గిగా అంటే 10⁹ అని ఉంది. ఓకే, ఎక్కడ వినుంటారు, సపోజ్ మీరు కంప్యూటర్స్ లో వినుంటారు 1 GB అని. సో 1 GB అంటే మీనింగ్ ఏంటంటే 10⁹ బైట్స్ అని. ఓకే, 1 GB అంటే 10⁹ బైట్స్ అని. 1 మెగాబైట్ అంటే 10⁶ బైట్స్. లేదా ఇక్కడ ఇలాంటివి కూడా ఉంటాయి, 1 మెగాజూల్. జూల్ అనేది ఎస్ఐ యూనిట్, ఎవరికి వర్క్ కానీ ఎనర్జీకి కానీ. 1 మెగాజూల్ అంటే 10⁶ జూల్. కిలో, ఇది ఆల్రెడీ విన్నారు, కిలోగ్రామ్ అంటే ఏంటి, 1 కిలోగ్రామ్. ఎస్ఐ యూనిట్ ప్రిఫిక్సెస్ అంటే ఎస్ఐ యూనిట్ కాదు, యు జస్ట్ ప్రిఫిక్సెస్ కింద గుర్తుపెట్టుకోండి. 1 కిలోగ్రామ్ అంటే ఏమైపోయింది, 1 కిలో అంటే 10⁻3, సో 10⁻3 గ్రామ్స్. ఓకే, యు జస్ట్ రిమెంబర్ ఇట్ యాస్ ప్రిఫిక్సెస్, ఎస్ఐ యూనిట్ ప్రిఫిక్సెస్ కాదు, ప్రిఫిక్సెస్ అని గుర్తుపెట్టుకోండి. అలానే 1 డెసిమీటర్, అక్కడ డెసి అని ఉంది, డెసి అంటే 10⁻−1 అని ఉంది. సో 1 డెసిమీటర్ అంటే 10⁻−1 మీటర్. ఓకే, 1 డెసిమీటర్ అంటే 10⁻−1 మీటర్. సో గిగా అంటే 10⁹, మెగా అంటే 10⁶, కిలో అంటే 10⁻3, డెసి అంటే 10⁻−1, సెంటీ అంటే 10⁻−2, మిల్లీ అంటే 10⁻−3. 1 మిల్లీమీటర్ అంటే 10⁻−3 మీటర్. 1 మైక్రో అంటే 10⁻−6. 1 మైక్రోమీటర్ అంటే 10⁻−6 మీటర్. ఓకే, నానో అంటే 10⁻−9. నానో సెకండ్ వినుంటారు, మేబీ పాసిబుల్. నానో సెకండ్ అంటే 10⁻−9 సెకండ్. పికో అంటే 10⁻12. ఓకే, 1 పికోమీటర్ 10⁻12 మీటర్. ఫెమ్టో, 1 ఫెమ్టోమీటర్ అంటే ఎంత, 10⁻15 మీటర్. ఇట్ ఈస్ 10⁻15 మీటర్. సో ఇవి కామన్ గా యూజ్ చేస్తూ ఉంటాం మనం, డెసి, సెంటీ, మిల్లీ, మైక్రో, నానో, మెగా, కిలో, దీస్ థింగ్స్. పికో, ఫెమ్టో కూడా యూజ్ చేస్తాం, ఫిజిక్స్ లో చాలా చోట్ల వస్తాయి.
సో యూ హ్యావ్ టు నో దిస్. ఏ దానికైనా ఇవి ప్రిఫిక్సెస్ అయినాయి అంటే, ఇప్పుడు సపోజ్ లైక్ 1 మైక్రోసెకండ్ అన్నాను. 1 మైక్రోసెకండ్ అంటే, మైక్రో అనగానే మనకు గుర్తొచ్చి రావాల్సింది ఎంత? వాట్ ఇస్ మైక్రో? 10⁻⁶. సో 1 మైక్రోసెకండ్ అంటే 10⁻⁶ seconds. ఓకే, 10⁻⁶ seconds. So that is how you have to remember all these prefixes, which will be useful. మనం అన్ని ఫిజిక్స్ లో, అన్ని ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ లో విల్ సీ దీస్ థింగ్స్. ఓకే, సో ఇంకా డిరైవ్డ్ క్వాంటిటీస్ అనేవి ఏంటి? డిరైవ్డ్ క్వాంటిటీస్ వచ్చేసి ఏమేమి ఉంటాయి? ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ కాకుండా, ఏవి ఫండమెంటల్ క్వాంటిటీస్? ఈ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ కాకుండా, ఫిజిక్స్ లో కాదు, ఎందులో అయినా ఏ ఫిజికల్ క్వాంటిటీస్ అయినా, ఓకే, యాజ్ ఆఫ్ నో ఫిజిక్స్ గురించి మాట్లాడుతుంది, ఫిజిక్స్ లో ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినా దట్ ఈస్ కాల్డ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఎందుకు? వాటి యూనిట్స్ అన్ని ఈ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ వాడుకునే తయారు చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ వై దే ఆర్ కాల్డ్ డిరైవ్డ్ క్వాంటిటీస్. ఇప్పుడు సపోజ్ ఫోర్స్ ఉంది, కాకపోతే మనం యూనిట్స్ రాయాలంటే మనకు కొన్ని ఫార్ములాలు తెలిసి ఉండాలి. యాక్చువల్లీ చాప్టర్ వుడ్ బి మచ్ బెటర్ if right now you can have a little idea of it, but ఒకసారి రెండు 2-year ప్రోగ్రామ్ మొత్తం 2 years సంబంధించిన సిలబస్ అయిపోయిన తర్వాత ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్, ఈ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క ఫార్ములాలు రాయడం ఈజీ అయిపోతుంది. బికాస్ బై ద కంప్లీషన్ ఆఫ్ 2 years మీకు ఇంటర్మీడియట్ అయిపోయేసరికి ఎవ్రీ ఫిజికల్ క్వాంటిటీ యొక్క ఫార్ములే మీకు తెలిసి ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసుకుని వాటి యూనిట్స్ రాయొచ్చు. సో ఫోర్స్ యూనిట్ న్యూటన్ అంటున్నాం, బట్ ఫోర్స్ యూనిట్ ఇంకోలా కూడా చెప్పాలంటే, ఫోర్స్ కి ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు, రఫ్ ఐడియా. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ అని. మాస్ కి యూనిట్ ఎలా ఉంటది? మాస్ కి యూనిట్ వచ్చేసి SI యూనిట్ లో kg, యాక్సలరేషన్ కి ఏమో మీటర్/సెకండ్ స్క్వేర్. సో మనం ఏదైతే 1 న్యూటన్ అంటున్నామో, న్యూటన్ అనేది SI యూనిట్, 1 న్యూటన్ అంటున్నామో అది ఎంతకి ఈక్వల్ అంటే kg మీటర్/సెకండ్ స్క్వేర్ కి ఈక్వల్. ఓకే, సో ఫోర్స్ అనేది ఎవరెవరు హెల్ప్ తీసుకుంది? ఫోర్స్ యొక్క యూనిట్ అనేది ఎవరెవరి యూనిట్స్ యొక్క హెల్ప్ తీసుకుంది? kg అంటే మాస్ యొక్క యూనిట్ హెల్ప్ తీసుకుంది, మీటర్ అంటే లెంత్ యొక్క యూనిట్ యొక్క హెల్ప్ తీసుకుంది, సెకండ్ అంటే టైం యొక్క యూనిట్ యొక్క హెల్ప్ తీసుకుంది. ఓకే, సిమిలర్లీ వర్క్, ఓకే, వర్క్ మనకి ఏం తెలుసు? వర్క్ యొక్క యూనిట్ జూల్ అని తెలుసు. జూల్ అనేది SI యూనిటే, కానీ వర్క్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా. ఫోర్స్ అంటే దాని యూనిట్ ఇప్పుడే చెప్పుకున్నాం, kg మీటర్/సెకండ్ స్క్వేర్ అని. సో kg మీటర్/సెకండ్ స్క్వేర్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ యొక్క యూనిట్ SI యూనిట్ ఏంటి? మీటర్. సో దట్ విల్ బికమ్ kg మీటర్/సెకండ్ స్క్వేర్. దాన్నే మనం 1 జూల్ అంటున్నాం. సో 1 జూల్ ఏదైతే SI యూనిట్ అంటున్నామో అది బేసిక్ గా మీనింగ్ ఏంటది? 1 kg మీటర్/సెకండ్ స్క్వేర్ అని. సో ఇట్ ఈస్ ఆల్సో టేకింగ్ హెల్ప్ ఆఫ్ లెంత్, మాస్, టైం యొక్క యూనిట్స్ యొక్క హెల్ప్ తీసుకుంది వర్క్. ఓకే, దిస్ ఈస్ హౌ మిగతా అన్నిటి ఫార్ములాస్ కూడా రాద్దాం. యాక్సలరేషన్, మొమెంటం, వెలాసిటీ, ఫ్రీక్వెన్సీ. వన్స్ యు నో ద ఫార్ములా యూ కెన్ ఈజీలీ రైట్ ద యూనిట్ ఫర్ దెమ్. అయితే డైమెన్షనల్ ఫార్ములా అంటే ఏంటి? లెట్ మీ సే వాట్ ఈస్ డైమెన్షనల్ ఫార్ములా. ఓకే, డైమెన్షనల్ ఫార్ములా అంటే ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఫోర్స్ యొక్క యూనిట్ మనం ఏమన్నాం? న్యూటన్ ని మనం ఎలా రాయొచ్చు అని చెప్పాం? kg మీటర్/సెకండ్ స్క్వేర్. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే kg⁻1 మీటర్/2 సెకండ్⁻⁻2. ఇది SI యూనిట్ లో, రైట్? ఇది SI యూనిట్ అయితే. అలా కాకుండా CGS యూనిట్ అయితే ఏమవుతుంది? CGS యూనిట్ అయితే ఏమొస్తుంది? kg ప్లేస్ లో గ్రామ్/1, మీటర్ ప్లేస్ లో సెంటీమీటర్/2 సెకండ్⁻⁻2. అదే FPS సిస్టమ్ లో రాస్తే గ్రామ్ ప్లేస్ లో పౌండ్/1, ఇంకా సెంటీమీటర్ ప్లేస్ లో ఫీట్/2 సెకండ్⁻⁻2. ఓకే,
అక్కడ పి అంటే పౌండ్ అని, జస్ట్ పౌండ్ పవర్ 1, ఇదేమో ఫీట్ పవర్ 2, సెకండ్ పవర్ -2. సో ఏంటి కామన్ ఉంది అన్నిట్లో అంటే, ఈ 3 సిస్టమ్స్ లో నేను యూనిట్స్ రాసినప్పుడు ఏం కామన్ చూసానంటే, ఈ 3 సిస్టమ్ లో లెంత్ కుండే యూనిట్ యొక్క పవర్ చూడండి. లెంత్ SI యూనిట్ లో లెంత్ యొక్క యూనిట్ ఏముంది? మీటర్ కి పవర్ ఎంత ఉంది? పవర్ 2 ఉంది. ఎందులో? SI యూనిట్ లో పవర్ 2 ఉంది. సెంటీమీటర్ స్క్వేర్ అంటే సెంటీమీటర్ అనేది లెంత్ యూనిటే కదా సిజిఎస్ సిస్టమ్ లో, దాని యొక్క పవర్ కూడా 2నే ఉంది. అండ్ ఇక్కడేముంది? ఫీట్ అనేది లెంత్ యూనిట్ FPS లో, దాని యొక్క పవర్ కూడా 2నే ఉంది. సో లెంత్ యొక్క యూనిట్ కి పవర్ 2 అనేది ఫిక్స్ అయిపోయింది. ఏ సిస్టమ్ లో అయినా రాసుకోండి, యు రైట్ ఇట్ ఇన్ ఎనీ సిస్టమ్. ఏ సిస్టమ్ లో రాసినా ఫోర్స్ యొక్క యూనిట్, మీరు ఏ సిస్టమ్ లో రాసినా లెంత్ యూనిట్ యొక్క పవర్ 2 ఉంటది. ఏ సిస్టమ్ లో తీసుకోండి, ఏ సిస్టమ్ లో తీసుకున్నా లెంత్ యూనిట్ యొక్క పవర్ 2 ఉంటది. అలానే పౌండ్ అంటే ఏంటి? మాస్ యొక్క యూనిట్ పవర్, మాస్ పవర్ ఎంత ఉంది? 1 ఉంది. ఇక్కడ సిజిఎస్ సిస్టమ్ లో గ్రామ్ అనేది మాస్ యొక్క యూనిట్, దాని పవర్ కూడా ఎంత ఉంది? 1 ఉంది. కేజీ అనేది కూడా ఏంటి? మాస్ యొక్క యూనిట్ SI సిస్టమ్ లో, దాని పవర్ కూడా 1 ఉంది. సో మీరు ఏ సిస్టమ్ తీసుకున్నా ఫోర్స్ యొక్క యూనిట్స్ రాసినప్పుడు ఏ సిస్టమ్ లో రాసినా మాస్ కి మటుకు పవర్ కంపల్సరీ 1 ఉండాల్సిందే. అలానే టైం చూడండి, ఇక్కడ సెకండ్ పవర్ -2, సెకండ్ పవర్ -2, సెకండ్ పవర్ -2, అన్నిట్లోనూ టైం యొక్క యూనిట్ కి పవర్ ఎంత ఉంది? -2 ఉంది. ఓకే, సో మాస్ కి ఇప్పుడు ఫోర్స్ యొక్క యూనిట్ ఏ సిస్టమ్ లో తీసుకున్నా, ఫోర్స్ యొక్క యూనిట్ ఏ సిస్టమ్ లో తీసుకున్నా అందులో ఒక మాస్ టర్మ్ ఉంటది, అందులో ఒక లెంత్ టర్మ్ ఉంటది, అందులో ఒక టైం టర్మ్ ఉంటది. అంటే అందులో ఒక మాస్ యూనిట్ ఉంటది, లెంత్ యూనిట్ ఉంటది, టైం యూనిట్ ఉండిద్ది. ఆ మాస్ యూనిట్ కి ఎప్పుడు పవర్ 1 ఉండాల్సింది ఏ సిస్టమ్ లో రాసినా. లెంత్ కి ఎప్పుడు పవర్ ఎంత ఉండాల్సింది? 2 ఉండాల్సిందే. టైం కి ఎప్పుడు పవర్ ఎంత ఉండాలి? -2 ఉండాల్సిందే. దట్ విల్ నాట్ చేంజ్. దీన్ని మనం డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఫోర్స్ అంటాం. దీన్ని మనం ఏమంటాం? డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఫోర్స్. వాట్ డస్ ఇట్ సే? ఏం చెప్తుందంటే అది, నువ్వు ఏ సిస్టమ్ లో అయినా రాసుకో, నువ్వు ఫోర్స్ యొక్క యూనిట్ ఏ సిస్టమ్ లో అయినా రాసినప్పుడు ఆ సిస్టమ్ లో మాస్ ఒక యూనిట్ ఉంటది కదా, ఆ యూనిట్ యొక్క పవర్ ఎంత ఉండిద్దయా అంటే -1 ఉంటుంది, 1 ఉంటుంది. అలానే లెంత్ యొక్క పవర్ ఎంత ఉంటుందంటే 2 ఉంటుంది. అలానే టైం యూనిట్ యొక్క పవర్ ఎంత ఉంటుందంటే -2 ఉంటుంది. సో దిస్ ఇస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఫోర్స్. అలా ఏ ఫిజికల్ క్వాంటిటీకైనా, ఏదో ఒక ర్యాండమ్ ఫిజికల్ క్వాంటిటీ, ఐ డోంట్ నో, ఏదో ఒక ర్యాండమ్ ఫిజికల్ క్వాంటిటీ ఎక్స్ అనుకుందాం, ఏ ఫిజికల్ క్వాంటిటీకైనా డైమెన్షన్ ఫార్ములా ఎలా ఉండిద్దంటే, బేసిక్ గా ఏముంటాయి? మాస్, 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏంటి? మాస్, లెంత్, టైమ్, ఇంకేం చెప్పుండే? టెంపరేచర్ అంటే కెల్విన్ లో రాస్తాం, కరెంట్ ఆంపియర్ లో రాస్తాం, జస్ట్ సింబల్ కరెంట్. ఇంకా లూమినస్ ఇంటెన్సిటీ, దాని CD క్యాండెల్లాతో రిప్రజెంట్ చేస్తున్నా. అండ్ ఇంకోటి ఏముంది? అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ వచ్చేసి మోల్. ఓకే, ఏ ఒక్క దాని యొక్క డైమెన్షన్ ఖచ్చితంగా ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినా ఈ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అయి ఉంటది. ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినా ఈ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్, M అంటే మాస్, L అంటే లెంత్, T అంటే టైం, ఓకే, నాట్ టెంపరేచర్, టైం, K అంటే టెంపరేచర్ అంటే కెల్విన్, A అంటే ఆంపియర్ అంటే కరెంట్, CD అంటే క్యాండెల్లా, MOL అంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, క్యాండెల్లా అంటే లూమినస్ ఇంటెన్సిటీ. వీటి మీద డిపెండ్ అయితే ప్రతి ఒక్క డైమెన్షనల్ ఫార్ములా, ఏ ఒక్క డైమెన్షనల్ ఫార్ములా తీసుకున్నా ఎంతో కొంత పవర్స్ ఉంటాయి వీటి ఫండమెంటల్ క్వాంటిటీస్, అంటే ABCDEFG వీటిలోనే ఉండిద్ది. M పవర్స్, వాటి డైమెన్షనల్ ఫార్ములా M పవర్ A, L పవర్ B, T పవర్ C, K పవర్ D, ఇలా వీటిలోనే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు యాక్సలరేషన్ యొక్క డైమెన్షన్ ఫార్ములా రాయాలి. ఓకే, యాక్సలరేషన్ దాని యూనిట్ ఏంటి? SI యూనిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే ఏంటి? మీటర్ పవర్ 1, సెకండ్ పవర్ -2. అంటే ఏంటి? లెంత్ కి పవర్ ఎంత ఉంది? లెంత్ యూనిట్ యొక్క పవర్ ఎంత ఉంది? 1. టైం యూనిట్ యొక్క పవర్ ఎంత ఉంది? -2.
మరి మిగతా ఫండమెంటల్ క్వాంటిటీస్ పవర్స్ ఎంత ఉన్నట్టు? ఏమీ లేకపోతే ఇలా రాసుకోవచ్చు. జాగ్రత్త వినండి. దీన్ని డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ A అంటున్నాం. విచ్ కెన్ ఆల్సో బి రిటన్ లైక్ దిస్. దిస్ కెన్ ఆల్సో బి రిటన్ లైక్ m power 0, l power 1, t power -2, k power 0, a power 0, cd power 0, mole power 0. అలా రాసాను. m power 0 అంటే 1 కదా, k power 0 అన్నా 1, a power 0 అన్నా 1, cd power 0 అన్నా 1, mole power 0 అన్నా 1. సో ఓవరాల్ అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు l power 1, t power -2. ఓకే, బట్ ఒకవేళ యాక్సిలరేషన్ యొక్క ఏ ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా అయినా వీటి పవర్ లోనే ఉంటది. ఐదర్ మాస్ యొక్క యూనిట్ ఉంటది, లెంత్ యొక్క యూనిట్ ఉంటది, టైం యొక్క యూనిట్ ఉంటది, టెంపరేచర్ యూనిట్, కరెంట్ యూనిట్, లేదా లూమినస్ ఇంటెన్సిటీ యూనిట్, లేదా అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ యూనిట్. ఇవే ఉంటాయి తప్ప ఇంకేమీ ఉండవు. ఉంటే ఎక్స్ట్రా ఏముంటది? యాంగిల్ ఉంటది. షాకింగ్లీ డైమెన్షన్ ఫార్ములాలో యాంగిల్ ని ఇంక్లూడ్ చేయలేదు. సో ఈ వీటిలోనే ఉంటే ఓకే, ఉంటే వీటిలోనే ఉంటుంది. సో యాక్సిలరేషన్ డైమెన్షన్ ఫార్ములా సింపుల్ గా రాయాలంటే l power 1, t power -2 అని రాయొచ్చు, లేదా m power 0, l power 1, t power -2, k power 0, a power 0, cd power 0, mole power 0. ఈ పవర్ 0 వల్ల ఎటువంటి డిఫరెన్స్ లేదు. m power 0 అంటే ఏంటి? మాస్ యూనిట్ యొక్క పవర్ 0 అంటే మాస్ యొక్క యూనిట్ లేనే లేదు యాక్సిలరేషన్. అవును, లేదు. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఇవన్నీ m power 0 అంటే సింపుల్ గా 1 కింద లెక్క. ఓకే, 1 into l power 1 into t power -2 into 1 into 1 into 1 సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఇలానే ఇంకో వేరే డైమెన్షన్ ఫార్ములాస్ చూద్దాం. డైమెన్షన్ ఫార్ములా ఇప్పుడు సపోజ్ కరెంట్ కు చూద్దాం. కరెంట్ కి ఆల్రెడీ తెలుసు. చార్జ్ కు చూద్దాం. చార్జ్ కు రాసే ముందు ఫ్రీక్వెన్సీకి రాద్దాం. ఫ్రీక్వెన్సీకి ఏంటి? 1/టైం పీరియడ్. ఫ్రీక్వెన్సీ ఫార్ములా 1/టైం పీరియడ్ అంటే యూనిట్ అయిపోయింది 1/సెకండ్. 1/సెకండ్ అంటే సెకండ్ పవర్ ఎంత అయిపోయింది? -1. సెకండ్ పవర్ -1. అది ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్. ఆర్ దీన్నే మనం హెర్ట్జ్ అని కూడా అంటాం. ఓకే, హెర్ట్జ్ అన్నా సెకండ్ పవర్ -1 అన్నా ఒకటే. సో ఫ్రీక్వెన్సీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏమైపోద్దంటే, ఏమేమి ఉన్నాయి ఫ్రీక్వెన్సీలో? సెకండ్ అంటే ఏంటి? టైం యొక్క ఒక్క యూనిట్ మీద డిపెండ్ అయింది ఫ్రీక్వెన్సీ. టైం యొక్క యూనిట్ కి ఎంత పవర్ ఉంది? -1 ఉంది. అంటే ఫ్రీక్వెన్సీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా t power -1 in simple words. If you want to simply complicate it and write in all fundamental quantities, it will be m power 0, l power 0, t power -1, ఇంకా so on power zeros. Okay, that is how you will write frequency యొక్క dimensional formula. అలానే ఇప్పుడు చార్జ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా రాద్దాం అనుకున్నాం. చార్జ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. ఓకే, చార్జ్ మీకు ఏం తెలుసు? మీకు తెలిసిన విధానంలో సింపుల్ వర్డ్స్ లో కరెంట్ ఈక్వల్ టు చార్జ్ బై టైం, రైట్? కరెంట్ ఈక్వల్ టు చార్జ్ బై టైం. వెరీ బేసిక్ గా చెప్తున్నాను ప్రస్తుతానికి. యాజ్ వెరీ బిగినర్ 10th క్లాస్ లో 9th క్లాస్ లో చదువుకున్నాం ప్రకారం. కరెంట్ ఈక్వల్ టు చార్జ్ బై టైం. సో చార్జ్ వచ్చేసి ఏమైపోయింది? కరెంట్ ఇంటూ టైం. అంటే కరెంట్ అంటే ఆంపియర్, టైం అంటే సెకండ్. సో అంటే ఏమైంది? చార్జ్ యొక్క యూనిట్ ఏమో ఆంపియర్ సెకండ్. అంటే ఎవరెవరి యొక్క ఫండమెంటల్ క్వాంటిటీస్, ఏ ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ వాడుకుంది? కరెంట్ యొక్క ఫండమెంటల్ క్వాంటిటీ వాడుకుంది, ఇంకా టైం అనే ఒక ఫండమెంటల్ క్వాంటిటీ యొక్క యూనిట్ వాడుకుంది. కరెంట్ యొక్క ఫండమెంటల్ క్వాంటిటీ యొక్క యూనిట్ వాడుకున్నప్పుడు దాని పవర్ ఎంత ఉంది? 1. టైం యొక్క ఫండమెంటల్ క్వాంటిటీ యూజ్ చేసినప్పుడు దానికి పవర్ ఎంత ఉంది? 1. సో సింప్లీ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ Q అంటే మనం ఏం రాస్తామంటే a power 1, t power 1. ఆర్ ఇన్ ఎ కాంప్లికేటెడ్ వే యూ కెన్ రైట్ m power 0, l power 0, t power 1, a power 1 and so on. This is how you will write dimensional formula. Okay, this is how you will write dimensional formula. Inka if you want to write dimensional formula, write dimensional formula for work యొక్క dimensional formula రాద్దాం. ఓకే,
వర్క్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి వర్క్ అంటే ఏంటి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. మనం ఇందాకే రాసుకున్నాం. ఇట్ విల్ కమ్ అవుట్ టు బి కేజీ, యూనిట్ వచ్చేసి కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ అని వచ్చింది. అంటే ఏంటి, కేజీ పవర్ 1 మీటర్ పవర్ -2 సెకండ్ పవర్ -2. కేజీ అనేది ఎవరి యూనిట్, మాస్ యూనిట్. మాస్ యూనిట్ కి పవర్ ఎంత ఉంది, 1. మీటర్ అనేది ఎవరి యూనిట్, లెంత్ యూనిట్. లెంత్ యూనిట్ యొక్క పవర్ ఎంత ఉంది, -2. సెకండ్ అనేది ఎవరి యూనిట్, టైం. టైం టైం యూనిట్, దాని పవర్ ఎంత ఉంది, -2. సో డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ వర్క్ అనేది ఇట్ ఈస్ m పవర్ 1 l పవర్ -2 t పవర్ -2. అది వర్క్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. అండ్ సో ఆన్ మిగతా ఫండమెంటల్ క్వాంటిటీస్ కూడా రాయాలని రాసుకోవచ్చు. ఏం చేస్తారు, k పవర్ 0, cd పవర్ 0, a పవర్ 0, మోల్ పవర్ 0. అవి రాసిన ఒకటే రాయిపోయిన ఒకటి, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ 1 into 1 into 1 into 1, రైట్? ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అలానే సపోజ్ ప్రెషర్ రాయాలనుకున్నాను. యూ వాంట్ టు రైట్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ప్రెషర్. ఓకే, సీ వాట్ ఇట్ విల్ బి. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ప్రెషర్ ఈసారి ఇంకోలా రాద్దాం. ప్రెషర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఫోర్స్ బై ఏరియా. ఓకే, సో ఫస్ట్ ఫోర్స్ యొక్క సో ప్రెషర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. దాని మీనింగ్ ఏంటంటే ప్రెషర్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా విల్ బి ఈక్వల్ టు dimensional formula of force divided by dimensional formula of area. Okay, so if I want to write dimensional formula of pressure, that will be equal to what, dimensional formula of force divided by dimensional formula of area. Dimensional formula of force యొక్క యూనిట్ ఏంటి, kg meter per second square or kg power 1 meter power 1 second power -2. అంటే ఏంటి, కేజీ అనేది మాస్ యొక్క యూనిట్, దానికి పవర్ ఎంత ఉంది, 1. మీటర్ అనేది లెంత్ యొక్క యూనిట్, దాని పవర్ ఎంత ఉంది, 1. సెకండ్ అనేది ఎవరిది, టైం యొక్క పవర్ ఎంత ఉంది, -2. సో దట్ ఈస్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఫోర్స్. ఏరియా యొక్క యూనిట్ ఏంటి, మీటర్ స్క్వేర్, ఎస్ఐ యూనిట్ లో మీటర్ స్క్వేర్. మీటర్ అనేది ఏంటి, లెంత్ యొక్క యూనిట్. లెంత్ యొక్క యూనిట్ కి పవర్ ఎంత ఉంది, 2. సో డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏరియా ఎంత అయిపోయింది, L². సో ప్రెషర్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏమైపోయిందంటే, ఓకే, డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఫోర్స్ డివైడెడ్ బై డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏరియా, దట్ ఈస్ m పవర్ 1 l పవర్ 1 t పవర్ -2 డివైడెడ్ బై l పవర్ 2. సో m పవర్ 1 l పవర్ -1 t పవర్ -2, దట్ ఈస్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ప్రెషర్. ఓకే, సో మీరు ఎప్పుడైనా కానీ ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినా డైమెన్షనల్ ఫార్ములా లేదా యూనిట్స్ చెప్పాలంటే మేజర్లీ యూ హ్యావ్ టు నో ద ఫార్ములా ఆఫ్ దట్ ఫిజికల్ క్వాంటిటీ. మనకు తెలిసిన ఫిజికల్ క్వాంటిటీస్ యూజ్ చేసుకుని ఆ ఫిజికల్ క్వాంటిటీ యొక్క ఫార్ములా తెలిసి ఉండాలి, అప్పుడే మనం రాయగలం. సో అంటే ఇఫ్ యూ వాంట్ టు రైట్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఎవ్రీ ఫిజికల్ క్వాంటిటీ ఇన్ దిస్ 2 years స్పాన్ లో ఉండే అన్ని ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా రాయాలనుకుంటే మీకు అన్ని ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ తెలిసి ఉండాలి. సో అది ఎప్పుడు అవుతుంది, ఓన్లీ ఆఫ్టర్ కంప్లీటింగ్ 2 years యూ విల్ గెట్ ఇట్. ఓకే, so that's why I'm giving a brief idea of it. But while solving problems, మనం ఎప్పుడైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామో అక్కడ I will be explaining certain things. So అక్కడ ఆ క్వశ్చన్ సంబంధించిన ఫార్ములా I will say. But anyway, eventually in this 2 years span or whatever your program is, in that time you will learn them. Okay, so this is how you will write dimensional formula of a physical quantity. So dimensional formula అనేది 7 fundamental quantities యొక్క సింబల్స్ యూజ్ చేసే మనం రిప్రజెంటేషన్ యూజ్ చేసే మనం డైమెన్షనల్ ఫార్ములా రాస్తాం. ఈ డైమెన్షనల్ ఫార్ములా సిగ్నిఫికెన్స్ ఎలా అంటే ఇది ఉంటదంటే, మనకు ఒక సింపుల్ రూల్ తెలుసు. ఏంటి ఆ రూల్, 2 ఫిజికల్ క్వాంటిటీస్ ఏవైనా 2 క్వాంటిటీస్ ని యాడ్ చేయాలనుకోండి, 2 ఫిజికల్ క్వాంటిటీస్ can be added or subtracted only if they have what, same units. If they have same units, లేకపోతే మనం యాడ్ చేయలేం, సబ్ట్రాక్ట్ చేయలేం. yes or no? Obviously
రెండు ఫిజికల్ క్వాంటిటీస్ కి సేమ్ యూనిట్స్ లేకపోతే వాటిని యాడ్ చేయలేం, సబ్ట్రాక్ట్ చేయలేం. యాక్సలరేషన్ తో యాడ్ చేస్తాం, వెలాసిటీతో యాడ్ చేయం. యాక్సలరేషన్ వెలాసిటీతో ఎప్పుడు యాడ్ చేస్తాం, చెయ్యం. ఓకే, అలానే ఇదేంటి వెలాసిటీని డిస్ప్లేస్మెంట్ తో యాడ్ చేయం. వెలాసిటీని వెలాసిటీతోనే యాడ్ చేస్తాం, లేదా వెలాసిటీని వెలాసిటీతోనే సబ్ట్రాక్ట్ చేస్తాం. స్పీడ్ ని స్పీడ్ తోనే యాడ్ చేస్తాం, డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ యాడ్ చేసుకో, సేమ్ యూనిట్స్ కదా, ఎడిషన్ వైజ్ చెప్తున్నా. సో రెండు ఫిజికల్ క్వాంటిటీస్ కి సేమ్ యూనిట్స్ ఉంటే తప్ప మనం యాడ్ చేయలేము ఆర్ సబ్ట్రాక్ట్ చేయలేము. ఇప్పుడు సపోజ్ సమ్ x is equal to 3y plus 4z అన్నాడు అనుకోండి. ఓకే, x is equal to 3y plus 4z అన్నాడు అంటే మీనింగ్ ఏంటి? ఖచ్చితంగా y కి ఏం యూనిట్స్ ఉన్నాయో z కి కూడా అవే యూనిట్స్ ఉండాలి, అండ్ x కి కూడా అవే యూనిట్స్ ఉండాలి. రైట్, y కి ఏ యూనిట్స్ ఉన్నాయో z కి అవే యూనిట్స్ ఉంటేనే అప్పుడు 3y plus 4z రెండింటిని యాడ్ చేయగలం. అలానే y కి z కి ఏం యూనిట్స్ ఉన్నాయో x కి కూడా అవే యూనిట్స్ ఉంటాయి. మూడిటికి సేమ్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏమని రాయొచ్చు అంటే డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ x is equal to డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ y is equal to డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ z అని రాయొచ్చు. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ x is equal to డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ y is equal to డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ z అని రాయొచ్చు. అంతేగాని డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ x is equal to 3 times డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ y plus 4 times డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ z అలా ఏం లేదు. ఓకే, ఇక్కడ మీనింగ్ ఏంటి? యూనిట్స్. అవి డైమెన్షనల్ ఫార్ములా అంటే ఇన్ సమ్ వే సిమిలర్, సింపుల్ గుర్తుపెట్టుకుని యూనిట్ ఆఫ్ ఎక్స్ ఏముంటుందో యూనిట్ ఆఫ్ వై కూడా అదే ఉంటుంది, యూనిట్ ఆఫ్ జెడ్ కూడా అదే ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, సపోజ్ సమ్ డిస్టెన్స్ ఎక్స్, అంటే ఎక్స్ అనేది ఒక డిస్టెన్స్ అనుకోండి. ఓకే, దట్ ఈస్ గివెన్ యాజ్ సమ్ ఏటీ ప్లస్ బీటీ స్క్వేర్ అని ఇచ్చినాడు. ఇక్కడ టీ అంటేనేమో టైం, ఎక్స్ అనేదేమో డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్. ఓకే, డిస్ప్లేస్మెంట్ అనుకోండి, ఎక్స్ అనేది డిస్ప్లేస్మెంట్ అనుకోండి. సమ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏటీ ప్లస్ బీటీ స్క్వేర్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఎక్స్ యొక్క యూనిట్ తెలుసు నాకు, మీటర్ ఉందని. ఎక్స్ యొక్క యూనిట్ ఎంత? ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్ కదా, డిస్ప్లేస్మెంట్ ఎస్ఐ యూనిట్ ఎంత? మీటర్. అప్పుడు ఏటీ యొక్క యూనిట్ ఏముందో బీటీ స్క్వేర్ యొక్క యూనిట్ కూడా అదే ఉండాలి. ఆ రెండు ఎక్స్ యొక్క యూనిట్ కి ఈక్వల్ ఉండాలి. అంటే ఎక్స్ యొక్క యూనిట్ మీటర్ అయితే ఏటీ యొక్క యూనిట్ కూడా మీటరే, బీటీ స్క్వేర్ యొక్క యూనిట్ కూడా మీటరే. దీన్ని ఇంకోలా రాయాలంటే ఎలా రాయొచ్చు? డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఎక్స్ is equal to డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏటీ is equal to డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ బీటీ స్క్వేర్. ఇలా రాయొచ్చు. రైట్, డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఎక్స్ is equal to dimensional formula of AT is equal to dimensional formula of BT square. So, ఇంకా dimensional formula of X is equal to dimensional formula of AT, which can be written as dimensional formula of A into dimensional formula of T. X అనేది ఏంటి? మీటర్ అని చెప్పాను. X యొక్క యూనిట్ ఎంత? మీటర్. మీటర్ పవర్ 1. మీటర్ అనేది ఎవరి యూనిట్? లెంత్. సో లెంత్ యొక్క యూనిట్ కి ఎంత ఉంది? పవర్ 1 ఉంది. సో డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఎక్స్ ఎంత? ఎల్ పవర్ 1. అలానే డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ టీ, టీ అంటే ఏంటి? టైం. టైం యొక్క యూనిట్ ఏంటి? సెకండ్. సెకండ్ పవర్ 1. సో డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ టీ ఏమైతుంది? టైం యొక్క యూనిట్ కి పవర్ ఎంత ఉంది? 1. సో డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఎక్స్ అనే దాంట్లో ఎల్ పవర్ 1 is equal to డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ ఇంటూ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ టీ. Dimensional formula of T and T power 1. So dimensional formula of A will come out to be L power 1 by T power 1 or L power 1 T power minus 1. Dimensional formula of A వస్తుంది L power 1 T power minus 1. అంటే ఏమై ఉండొచ్చు? L power 1 T power minus 1 అంటే L power 1 అంటే ఇప్పుడు SI యూనిట్ లో లెంత్ యొక్క యూనిట్ ఏంటి? మీటర్. మీటర్ కి పవర్ 1, టైం అంటే సెకండ్. సెకండ్ కి పవర్ -1 అంటే ఏమైంది? ఇది మీటర్ పర్ సెకండ్. సో ఏ అనేది ఏమై ఉండొచ్చు? వెలాసిటీ అయి ఉండొచ్చు. వెలాసిటీ అయి ఉండొచ్చు. ఎస్, వెలాసిటీ యొక్క యూనిట్ ఖచ్చితంగా వెలాసిటీని అయి ఉంటది. రైట్, అంటే వెలాసిటీ ఖచ్చితంగా వెలాసిటీ అయి ఉండాలి. రైట్, సో ఈ విధంగా బై యూజింగ్ దిస్ సింపుల్ అటు సైడ్
డైమెన్షన్ ఫార్ములా లెఫ్ట్ సైడ్ లోను రైట్ సైడ్ లోను వాటికి సేమ్ ఉండాలి, లేదా ప్రతి ఇండివిజువల్ వాటికి సేమ్ ఉండాలి అని దాన్ని యూజ్ చేసుకొని మనకు తెలియని ఏవైతే హిడెన్ ఉన్నాయో ఏనో బీనో, మనకి ఎప్పుడైతే ఎక్స్పెరిమెంట్ చేస్తాం కొన్ని కొన్ని కాన్స్టెంట్స్ వస్తూ ఉంటాయి, కొన్ని ఇవి వస్తూ ఉంటాయి, వాటిని అవి ఏంటి అనేది కనుక్కోవడానికి మనం వీ కెన్ యూస్ దిస్ డైమెన్షనల్ అనాలిసిస్. నాట్ దే విల్ గివ్ ఎగ్జాక్ట్ ఐడియా, బట్ ఏ రఫ్ ఐడియా. వాట్ కుడ్ బి ఏ అంటే ఐదర్ స్పీడ్ వెలాసిటీ ఏదో ఒకటి ఖచ్చితంగా అయి ఉండాలి, రైట్ అనేది ఒక ఐడియా అయితే ఇచ్చింది కదా. విత్ దిస్ బేసిక్ సింపుల్ థింగ్ ఏం చేసాం, యూనిట్స్ అనేవి సేమ్ ఉండాలని ఒక చిన్న కాన్సెప్ట్ వాడి వి జస్ట్ సెట్ దిస్. ఓకే, సో డైమెన్షనల్ అనాలిసిస్ అంటే సింపుల్ గా డైమెన్షనల్ అనాలిసిస్ అంటే ఏంటంటే ఈక్వేషన్ లో ఒక ఈక్వేషన్ రాసినప్పుడు డైమెన్షనల్ గా కరెక్ట్ ఉండాలి. అంటే లెఫ్ట్ సైడ్ ఏం యూనిట్స్ ఉన్నాయి, రైట్ సైడ్ వాటికి కూడా అవే యూనిట్స్ ఉండాలి, యాడ్ చేసే రెండు ఫిజికల్ క్వాంటిటీస్ కి సేమ్ యూనిట్స్ ఉండాలి. వాటిని మైండ్ లో పెట్టుకుంటే వి మే ఫైండ్ అవుట్ అన్నోన్ ఫిజికల్ క్వాంటిటీస్ అవి ఏమై ఉండొచ్చు అనేది ఒక గెస్ చేయగలుగుతాం. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ డైమెన్షనల్ అనాలిసిస్. అయితే కొన్ని రూల్స్ ఉన్నాయి అందులో. రూల్స్ ఏంటంటే చూడండి, ఎక్స్పోనెన్షియల్, లాగరిథమిక్, ట్రిగ్నోమెట్రిక్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్, ఇవన్నీ డైమెన్షన్ లెస్. ఓకే, ఎక్స్పోనెన్షియల్, లాగరిథమిక్, ట్రిగ్నోమెట్రిక్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఆర్ డైమెన్షన్ లెస్. ఏంటి దీని మీనింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఓకే, ఎగ్జాంపుల్ కోసం లెట్స్ సే దిస్. ఇప్పుడు సపోజ్ డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అని రాశాను. స్పీడ్ ఏమో 4 మీటర్ పర్ సెకండ్, టైం ఏమో 2 సెకండ్స్ అనుకోండి. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ అంటే ఏమవుతుంది, 4 ఇంటూ 2 రాశారు అనుకోండి. యాక్చువల్ అలా అవ్వట్లేదు, 4 మీటర్ పర్ సెకండ్ ఇంటూ 2 సెకండ్ అవుతుంది. నెంబర్స్ తో మల్టిప్లై అవుతున్నాయి, యూనిట్స్ తో మల్టిప్లై అవుతున్నాయి. చూడండి, 4 ఇంటూ 2 8 పక్కన పెడితే మీటర్ పర్ సెకండ్ ఇంటూ సెకండ్, ఈ సెకండ్ క్యాన్సిల్ అయ్యి మనకి 8 మీటర్స్ అని వచ్చింది. సో ఆల్వేస్ యూనిట్స్ కూడా మల్టిప్లై అవుతున్నాయి, దట్ యూ హావ్ టు కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. ఓకే, మీటర్ పర్ సెకండ్ ఇంటూ సెకండ్ క్యాన్సిల్ ఏం మిగిలింది, మీటర్ మిగిలింది. సో దట్ ఈస్ హౌ అక్కడ యూనిట్ మీటర్ అనేది బయటకు వచ్చింది. కాబట్టి డిస్టెన్స్ యొక్క యూనిట్ ఏమన్నాం, మీటర్ అన్నాం. కానీ ఇప్పుడు సపోజ్ నేను ఇలా రాసాను అనుకోండి, డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ సంథింగ్, ఏదో ఒకటి రాసుకోండి, సంథింగ్ ఈ పవర్ వి ఇంటూ టీ, అలా ఏదో రాసాను అనుకోండి. ఈ పవర్ వి ఇంటూ టీ అంటే ఈ పవర్ వి ఏంటి, ఇందాకటి క్వశ్చన్ లో అన్నారు. వి అంటే స్పీడ్ ఎంత, 4 మీటర్ పర్ సెకండ్, 4 మీటర్ పర్ సెకండ్ ఇంటూ టైం ఎంత, సెకండ్. ఊరికే అలా అనుకోండి, ఇలా ఉందనుకోండి, ఏదో ఒకటి అలాంటి. సెకండ్ క్యాన్సిల్ అయ్యి ఈ పవర్ 4 మీటర్ అని వచ్చింది. సో మీటర్ ఏమో పవర్ లో ఉండిపోయింది. మీటర్ ఎక్కడ ఉండాలి, కింద ఉండాలి, పైన ఉండకూడదు, రైట్? మీటర్ అనేది పవర్ లో ఉండే ఛాన్సే లేదు. సో యాక్చువల్లీ దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ వాటిలో ఎక్స్పోనెన్షియల్ పవర్, ఈ పవర్ లో ఎటువంటి యూనిట్ ఉండకూడదు అనేది ఒక రూల్. ఇప్పుడు సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ బిటి అని రాశాను అనుకోండి, ఈ పవర్ బిటి అని రాశాను. అప్పుడు ఎవరైనా నన్ను వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ అని అడిగారు అనుకోండి, సింపుల్ ఆన్సర్ ఏంటంటే డైమెన్షన్ లెస్. ఛాన్సే లేదు, ఉండదు, డైమెన్షన్ ఉండదు. ఎక్స్పోనెన్షియల్ ఓన్లీ, ఏ అనేది సింపుల్ గా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, అది డైమెన్షన్ లెస్. ఓకే, డైమెన్షన్ లెస్ అంటే ఏంటి, m పవర్ 0, l పవర్ 0, t పవర్ 0, అన్ని పవర్ 0లే. అలా కాదు, డైమెన్షన్ ఫార్ములా బి అని అడిగాడు అనుకో, అది డైమెన్షన్ లెస్ కాదు, దానికి ఏదో ఒక డైమెన్షన్ ఉండాలి. ఎందుకంటే ఏది డైమెన్షన్ లెస్ అవ్వాలి, బీటీ డైమెన్షన్ లెస్ అవ్వాలి.
పవర్ లో ఎటువంటి యూనిట్స్ ఉండకూడదు అని చెప్పాను. సో బీటీ డైమెన్షన్లెస్ అవ్వాలి అంటే బి ఇంటూ టీ డైమెన్షన్లెస్, బి ఇంటూ టీ డైమెన్షన్లెస్. బి ఇంటూ టీకి ఎటువంటి డైమెన్షన్ లేవు అంటే ఎం పవర్ 0, ఎల్ పవర్ 0, టీ పవర్ 0, సంథింగ్ ఆల్ పవర్ జీరోస్. అన్ని పవర్ జీరోస్ అంటే ఏంటి? 1 into 1 into 1 into 1 into so on. So that is equal to dimensional formula of B into dimensional formula of T. So dimensional formula of T వచ్చేసి ఓకే, డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ T వచ్చేసి 1 by dimensional formula of B అవుతుంది, లేదా dimensional formula of B వచ్చేసి 1 by dimensional formula of T. ఓకే, dimensional formula of B వచ్చేసి 1 by dimensional formula of T అవుతుంది. So that is 1 by T యొక్క dimensional formula T power 1, that will be T power minus 1. So dimensional formula of B ఎంత వచ్చింది? T power minus 1. ఓకే, సో పవర్ లో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ డైమెన్షన్లెస్ అనేది ఓకే, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ యొక్క పవర్ లో ఎటువంటి యూనిట్స్ ఉండకూడదు. ఇదే క్వశ్చన్ ఇంకోలాగా మారుతాం. ఏ కదా ఇందాక రాసింది. ఇప్పుడు సపోజ్ సమ్ D ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ ఈ పవర్ మైనస్ FT స్క్వేర్ అన్నాడు అనుకోండి. ఓకే, ఇక్కడ x అనేదేమో డిస్ప్లేస్మెంట్, t అనేదేమో టైం. ఓకే, సపోజ్ వాడు అడిగాడు వాట్ విల్ బి డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ D అండ్ వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ F. మనకి F యొక్క డైమెన్షనల్ ఫార్ములా చెప్పడం ఈజీ, ఎందుకు? పవర్ లో ఎటువంటి యూనిట్స్ ఉండకూడదు అని చెప్పాను. సో డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ FT స్క్వేర్ విల్ బి వాట్? m పవర్ డైమెన్షన్లెస్ అంటే ఏంటి? డైమెన్షన్లెస్ అంటే m పవర్ 0, l పవర్ 0, సో ఆన్ అంటే 1 అనేగా మీనింగ్. m పవర్ 0 అంటే 1 into 1 into 1 into 1, సో దట్ ఈస్ F into T స్క్వేర్. సో F యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఎంతకి ఈక్వల్ ఉంటుంది? 1 by T స్క్వేర్ కి ఈక్వల్. సో దట్ ఈస్ 1 by T పవర్ 2, అంతే కదా. T యొక్క డైమెన్షనల్ ఫార్ములా T, క్యాపిటల్ T స్క్వేర్, T పవర్ మైనస్ 2, దట్ ఈస్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ F. F యొక్క డైమెన్షన్ ఫార్ములా T పవర్ మైనస్ 2. మరి D యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏంటి? ఇందాకట్లాగా డైమెన్షన్లెస్ అంటారేమో, కాదు. ఎందుకు కాదంటే ఇదిగోండి, ఈ పార్ట్, దిస్ పార్ట్ e power minus ft square is dimensionless, yes, but x has units, no? x has units. Suppose ఇప్పుడు x equal to 3 meters ఉంది. ఓకే, సో d is equal to ఏమైపోతుంది? 3 meters into e power minus ft square అవుతుంది. e power minus ft square కి ఎలాగో యూనిట్స్ ఉండవు. సో d యొక్క యూనిట్స్ ఎంతకి ఈక్వల్ అయిపోద్ది? మీటర్స్ కి ఈక్వల్ అయిపోద్ది. So dimensional formula of D is simply equal to dimensional formula of X. Dimensional formula of D is simply equal to dimensional formula of X. అలానే ఇంకేం చెప్పాను? ఇది ఎక్స్పోనెన్షియల్ యొక్క పవర్ డైమెన్షన్లెస్ ఉండాలని చెప్పాను. అలానే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఇప్పుడు సైన్, కాస్, టాన్ వీటన్నిటికి ఉన్నాయి కదా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. సైన్ ఆఫ్ సపోజ్ 80 అని రాశాను అనుకోండి, ఈ 80 అనేది డైమెన్షన్లెస్ అవ్వాల్సింది. ఎందుకు అవుతుందో తెలుసా? సైన్ అనేది ఏం మెజర్ చేస్తుంది? యాంగిల్ ని మెజర్ చేస్తుంది, రైట్? నేను ఆల్రెడీ చెప్పాను డైమెన్షనల్ ఫార్ములాలో యాంగిల్ ఇంక్లూడ్ చేయలేదని. డైమెన్షనల్ ఫార్ములాలో యాంగిల్ ఇంక్లూడ్ చేయలేదు, ఓన్లీ మాస్, లెంత్, టైమ్, టెంపరేచర్, కెల్విన్ ఇవే ఉన్నాయి, యాంగిల్ ఇంక్లూడ్ చేయలేదు. సో 80 రిప్రజెంట్స్ యాంగిల్, అంతేనా కదా? సైన్ ఆఫ్ యాంగిలే కదా మనం మెజర్ చేయగలిగేది. సో యాంగిల్ కి ఎటువంటి యూనిట్స్, డైమెన్షనల్ యూనిట్స్ కాదు, ఎటువంటి డైమెన్షనల్ ఫార్ములా లేదు. సైన్ ఆఫ్ దిస్ అంటే ఈ యాంగిల్ ఏంటి? ప్లేన్ యాంగిల్ మెజర్ చేస్తుంది సైన్. సైన్ థీటా అన్నామంటే థీటా అనేది ఏంటి? ప్లేన్ యాంగిల్. కానీ వాట్ ఈస్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ థీటా అంటే డైమెన్షన్లెస్, ఎందుకంటే డైమెన్షనల్ ఫార్ములాలో యాంగిల్ ని ఇంక్లూడ్ చేయలేదు. సో సైన్ లోపల ఏమున్నా అది డైమెన్షన్లెస్. అలానే కాస్ లోపల ఏమున్నా దాని డైమెన్షనల్ ఫార్ములా డైమెన్షన్లెస్. టాన్ లోపల ఏమున్నా అది డైమెన్షన్లెస్. సిమిలర్ గా టాన్ ఇన్వర్స్ లోపల ఏమున్నా డైమెన్షన్లెస్. ఓకే, డైమెన్షన్లెస్. వీటిని ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ అంటారు, మ్యాథ్స్ లో వస్తాయి తర్వాత సెకండ్ ఇయర్ లో. అలానే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సంథింగ్ అన్నాం, అది కూడా డైమెన్షన్లెస్. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ కూడా డైమెన్షన్లెస్.
అలానే లాన్ ఆఫ్ ఎనీథింగ్ దట్ ఈస్ ఆల్సో వాట్ డైమెన్షన్లెస్. ఈ లోపల ఉన్నది ఏది డైమెన్షన్ లేనట్టు. ఇప్పుడు లాన్ ఆఫ్ PQ అన్నాను అనుకోండి, డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ PQ ఏమైపోతుంది? డైమెన్షన్లెస్. సో what you have to remember is this very much important. What you have to remember? Exponential, logarithmic, trigonometric, inverse trigonometric. అవి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ లో ఎక్స్పోనెన్షియల్ కుండే పవర్, ఎక్స్పోనెంట్ కున్న పవరే కాదు. ఇప్పుడు 2 పవర్ సపోజ్ 2 పవర్ BT అన్నాను అనుకోండి, వాట్ ఈస్ పవర్ లో ఉన్న దేనికి డైమెన్షన్ లేనట్టు. సో డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ BT అంటే ఏంటి? డైమెన్షన్లెస్. డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ BT ఏంటి? డైమెన్షన్లెస్. ఓకే, సో పవర్ సంథింగ్ పవర్, ఎక్స్పోనెంట్ అంటే సంథింగ్ పవర్ లో ఉన్న దానికి డైమెన్షన్ ఉండదు. లాగరిథం ఫంక్షన్ లోపల ఉన్న దానికి డైమెన్షన్ ఉండదు. ట్రిగ్నోమెట్రిక్ టాన్ దాని లోపల ఉండే దానికి డైమెన్షన్ ఉండదు, డైమెన్షన్లెస్. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ సంథింగ్ ఉంది కదా, ఆ సంథింగ్ కూడా డైమెన్షన్ ఉండదు. దీస్ ఆర్ వెరీ మచ్ బేసిక్స్ ఆఫ్ దిస్. ఇంతకు మించి నేను ఎక్కువ ఎందుకు చెప్పట్లేదంటే దట్ షుడ్ బి సెడ్ విత్ ఎగ్జాంపుల్స్ విచ్ విల్ డిస్కస్. ఈ చాప్టర్ అయిపోగానే ఐ విల్ బి డిస్కసింగ్ అరౌండ్ 25 to 30 ప్రాబ్లమ్స్. దేర్ యూ విల్ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ లైక్ హౌ టు అప్లై దిస్. నేను చెప్పింది ఎలా అప్లై చేయాలనేది అక్కడ అర్థమవుతుంది. ఇవి కాకుండా ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నాను. సింపుల్ థింగ్. ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు ఒక అతను. ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడంటే ఒక సింపుల్ పెండులం తీసుకొని దాన్ని టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేసి దాని నుంచి యాక్సలరేషన్ డ్యూ టు క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఓకే, సపోజ్ సింపుల్ పెండులం ఉంది, దాన్ని ఆసిలేట్ చేసి దాని టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. ఓకే, ఆసిలేషన్ వాడి దాని టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. సో ఒకతను టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం క్యాలిక్యులేట్ చేస్తుంటే వాడు ఏం అబ్జర్వ్ చేశాడంటే లెంత్ ఆఫ్ ద సింపుల్ పెండులం మారుస్తా పోతా ఉంటే టైం పీరియడ్ మారుతా పోతుంది. ఓకే, అలానే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ప్రతి చోట అర్త్ సర్ఫేస్ మీద కూడా వేరు చోట్ల వేరు వాల్యూస్ ఉంటుంది. ఓకే, విశాఖపట్నంలో ఒక G వాల్యూ ఉంటుంది, హైదరాబాద్ లో G వాల్యూ వేరేగా ఉంటుంది. సో వేరు ప్లేసులకు తీసుకెళ్తుంటే అక్కడ కూడా టైం పీరియడ్ వేరుగా ఉందని వాడికి అర్థమైంది. సో దాన్ని బట్టి వాడు ఏం అర్థం చేసుకున్నాడంటే టైం పీరియడ్ ఆఫ్ ఎ సింపుల్ పెండులం అనేది లెంత్ ఆఫ్ ద సింపుల్ పెండులం మీద, అలానే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈ రెండింటి మీద డిపెండ్ అవుతుంది అనేది వాడు క్యాలిక్యులేషన్స్ ప్రతి చోట లెంత్లు మార్చుకుంటా, జీలు మార్చుకుంటా, అంటే ఏరియా వేరు ప్లేస్కి వెళ్తా వాడు ఫిగర్ అవుట్ చేశాడు. ఏంటి? టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం డిపెండ్స్ ఆన్ లెంత్ యాజ్ వెల్ యాజ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని. అయితే దీన్ని మనం డైమెన్షనల్ ఫార్ములా యూజ్ చేసి ఏమైనా చెప్పగలమా? అసలు ఏమైనా రిలేషన్ ఉందా? టైం పీరియడ్ కి లెంత్ కి జీకి ఏమైనా రిలేషన్ ఉందా అని చెప్పచ్చా అంటే డిపెండ్ అవుతుంది అయితే మనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇలా ఉంటుందని చెప్పలేం. బట్ ఇట్ క్యాన్ బి లైక్ దిస్. టైం పీరియడ్ కెన్ బి సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఎల్ పవర్ ఎక్స్ ఇంటూ జీ పవర్ వై. లెంత్ లో కొద్ది పవర్ ఉంటుంది, జీలలో ఏదో ఒక పవర్ ఉంటుంది. ఓకే, సో ఈ ఎక్స్ వాల్యూ ఎంత, ఈ వై వాల్యూ ఎంత అనేది ఎలా కనుక్కుంటామంటే డైమెన్షనల్ అనాలిసిస్. ఇటు సైడ్ సేమ్ యూనిట్స్ ఉండాలనే ఒక కాన్సెప్ట్ వాడి, అటు సైడ్ ఇటు సైడ్ డైమెన్షన్ ఫార్ములా సేమ్ ఉండాలనే దాన్ని వాడి చేస్తాం. ఈ కాన్స్టెంట్ ఎలాగో డైమెన్షన్ లెస్ కాబట్టి ఎల్ పవర్ ఎక్స్ ఇంటూ జీ పవర్ వైకి ఏమి డైమెన్షన్ ఫార్ములా ఉంటుందో టైం పీరియడ్ కూడా అదే డైమెన్షన్ ఫార్ములా ఉండాలి. సో టైం పీరియడ్ యొక్క డైమెన్షన్ ఫార్ములా అండ్ ఎల్ పవర్ ఎక్స్ జీ పవర్ వై యొక్క డైమెన్షన్ ఫార్ములా సేమ్ ఉండాలి. దట్ కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ ఎల్ పవర్ ఎక్స్ ఇంటూ జీ పవర్ వై. అంటే డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ ఎల్ పవర్ ఎక్స్ ఇంటూ డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ జీ పవర్ వై కి డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ టైం పీరియడ్ ఈక్వల్ ఉండాలి. దట్ వీ కెన్ కంక్లూడ్. ఇప్పుడు టైం పీరియడ్ యొక్క యూనిట్ ఏంటి? సెకండ్.
సో టైం పీరియడ్ యొక్క సెకండ్ పవర్ 1 కదా. టైం పీరియడ్ యొక్క యూనిట్ ఏంటి? సెకండ్. టైం పీరియడ్ సెకండ్స్ లో క్యాలిక్యులేట్ చేస్తాం. సెకండ్ కి పవర్ 1. సో టైం పీరియడ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? టీ పవర్ 1. టైం పీరియడ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? టీ పవర్ 1. లెంత్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? లెంత్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? లెంత్ యొక్క యూనిట్ ఏంటి? మీటర్. మీటర్కి ఏంటి? పవర్ 1. సో లెంత్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? ఎల్ పవర్ 1. జీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? జీ అనేది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అంటే జీ అనేది ఒక యాక్సలరేషన్. జీ యొక్క యూనిట్స్ ఏముంటాయి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే మీటర్ పవర్ 1 సెకండ్ పవర్ -2. అంటే మీనింగ్ ఏంటి? ఎల్ పవర్ 1 టీ పవర్ -2. ఓకే. అంటే మీటర్ పవర్ 1 అంటే లెంత్ యూనిట్ కి పవర్ 1, టైం కి పవర్ -2. ఓకే. సో మనం ఏం కంక్లూడ్ చేస్తున్నాం? వి నో దిస్ డైమెన్షనల్ ఫార్ములాస్ ఆఫ్ ఎవరెవరివి? లెంత్ ది ఎల్ పవర్ 1, టైం పీరియడ్ ది టీ పవర్ 1, జీ దేమో ఎల్ పవర్ 1 టీ పవర్ -2. సో సబ్స్టిట్యూట్ ఇట్. సో టైం పీరియడ్ దేమో టీ పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు లెంత్ దేమో, లెంత్ డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ ఎల్ ఎంత? ఎల్ పవర్ 1. సో ఎల్ పవర్ 1 whole power x will become L power x into dimension formula of g. Dimension formula of g ఎంత? L power 1 t power -2. So L power 1 t power -2 whole power y. ఓకే. ఇది డైమెన్షన్ ఫార్ములా ఈక్వేట్ చేసాం. ఈక్వేట్ చేసిన తర్వాత ఏం రాస్తాం మనం? వాట్ వీ కెన్ రైట్ దిస్ యాజ్? యూ కెన్ రైట్ ఇట్ యాజ్ t power 1 is equal to L power x into L power y into t power -2y, right? And ఏమైపోయింది? t power 1 is equal to L power x into L power y, L power x plus y into t power -2y. ఇది వచ్చింది. ఓకే. సో వాట్ we have got is t power 1 is equal to L power x plus y into t power -2y. L power x plus y into t power -2y. ఇక్కడ ఏమీ లేదంటే ఏం రాసుకోవచ్చు? L power 0 అని రాసుకోవచ్చు కదా. 1 ఏమీ లేదు, దాన్ని L power 0 అని రాసుకోవచ్చు కదా. t power 1 అంటే ఏంటి? 1 into t power 1. That can be written as L power 0 into t power 1. సో ఇప్పుడు L power 0 into t power 1 is equal to L power x plus y into t power -2y. సో దాని నుంచి మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు? పవర్స్ ఈక్వేట్ చేద్దాం. ఎల్ కి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఎల్ కి ఉన్న పవర్ ని రైట్ సైడ్ కి ఎల్ కి ఉన్న పవర్ ని ఈక్వేట్ చేయండి. ఏమొస్తుంది? 0 is equal to x plus y అండ్ t కున్న పవర్ ఇక్కడ 1, అక్కడేమో -2y. సో 1 is equal to -2y అని వచ్చింది. అంటే సో వాట్ యు హావ్ గాట్? y వాల్యూ is -half. 1 is equal to -2y నుంచి you got y value as -half and x plus y equal to 0. So that is x equal to -y. That is minus of -half. That is half. So x value ఏమో half వచ్చింది. y value -half and x value half. So మనం ఏమన్నాం? Time period is equal to some constant into L power x g power y అన్నాం. సబ్స్టిట్యూట్ చేయండి. సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఎల్ పవర్ ఎక్స్. ఎల్ పవర్ ఎక్స్ అంటే ఎక్స్ ఎంత? ఎల్ పవర్ హాఫ్ ఇంటూ జీ పవర్ -half. దాన్ని కొద్దిగా రీఅరేంజ్ చేసుకుంటే ఏమైందంటే k ఇంటూ √L ఇంటూ 1/√g. దట్ ఈస్ ఈక్వల్ టు k √L/g. టైం పీరియడ్ ఏమొచ్చింది? సమ్ కాన్స్టెంట్ ఇంటూ √L/g అయ్యి ఉండొచ్చు అని వచ్చింది. సో యాక్చువల్ గా ఫార్ములా కనుక్కున్న వాళ్ళకి ఏమొచ్చింది? ఫార్ములా కనుక్కున్న వాళ్ళకి ఏమొచ్చింది అంటే t ఈజ్ ఈక్వల్ టు 2π√L/g అని వచ్చింది. నాట్ బ్యాడ్. k వాల్యూ 2π. సిమిలర్ గా మనం అనుకున్నట్టే √L/g అని వచ్చింది. యాక్చువల్ ఫార్ములా ఇది. మనం డైమెన్షన్ అనాలిసిస్ యూజ్ చేస్తే ఏమని వచ్చింది? టైం పీరియడ్ ఫార్ములా మే బి సమ్ కాన్స్టెంట్ ఇంటూ √L/g అని వచ్చింది. సో ఇట్ ఇస్ టాలిడ్. సమ్ వాట్ వీ కెన్ సే ఎల్ కి జీ కి ఎలా డిపెండ్ అయి ఉంటది టైం పీరియడ్ అనేది జస్ట్ యూనిట్స్ వాడి కూడా ఒక ఐడియా, ఒక బేసిక్ ఐడియా చెప్పచ్చు. ఖచ్చితంగా ఎలా ఉంటుందని చెప్పలేం కానీ ఒక బేసిక్ ఐడియా ఇలా కూడా ఉండొచ్చు అని చెప్పచ్చు దీన్ని యూజ్ చేసి. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్. ఇంకా మనం నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే వెర్నియర్ క్యాలిపర్స్.
ఈ వెర్నియర్ క్యాలిపర్స్ అనేది మీకు యాక్చువల్లీ ఇప్పుడు సెకండ్ ఇయర్ లో ఇన్ ల్యాబ్ యూ షుడ్ గెట్ ఇట్. ఇన్ సెకండ్ ఇయర్ ల్యాబ్ యూ హ్యావ్ టు సీ దిస్. సెకండ్ ఇయర్ ల్యాబ్ లో యూ మే యూజ్ ఇట్. వెర్నియర్ క్యాలిపర్స్ ఒకటి, స్క్రూ గేజ్ ఒకటి. ఒకవేళ మనకి తెలిసిందేగా ల్యాబ్లు ఎలా చేయిస్తారో మన స్టేట్ లో, వి నో ఇట్, ఎలాగోలా మేనేజ్ చేస్తారు. సో ఇంజనీరింగ్ లో మటుకు కంపల్సరీ యూజ్ చేయాల్సి వస్తుంది. ఇంజనీరింగ్కి వెళ్ళంగానే ల్యాబ్కి వెళ్ళంగానే వాడు అడుగుతాడు వెర్నియర్ క్యాలిపర్స్ మీ చేతిలో పెట్టి లీస్ట్ కౌంట్ క్యాలిక్యులేట్ చేయంటాడు. సో అప్పుడు యూ షుడ్ నాట్ బి లైక్ యూ కెన్ నాట్ కీప్ యువర్ ఫేస్ లైక్ నాకు తెలీదు అన్నట్టు. యూ షుడెంట్ బి షాక్ హౌ టు క్యాలిక్యులేట్ అని. సో లెట్స్ సీ వాట్ ఈస్ వెర్నియర్ క్యాలిపర్స్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో దిస్ ఈస్ వెర్నియర్ క్యాలిపర్స్. ఓకే, ఈ వెర్నియర్ క్యాలిపర్స్, ఈ కర్సర్ మోతున్న కర్సర్ ని చూడండి. వెర్నియర్ క్యాలిపర్స్ లో మామూలు మెయిన్ స్కేల్ అని ఒక స్కేల్ ఉంటుంది. దీన్ని ఇదిగో ఇది మెయిన్ స్కేల్. ది వన్ విచ్ యు ఆర్ సీయింగ్ దిస్ లాంగ్ వన్ ఇస్ మెయిన్ స్కేల్. మెయిన్ స్కేల్ అంటే ఏం లేదు, మనం వాడే నార్మల్ స్కేల్ ఉంటుంది కదా 30 సెంటీమీటర్ స్కేల్ ఆర్ విచ్ ఎవర్ స్కేల్ విచ్ వీఆర్ యూజింగ్, దట్ విల్ బి ద స్కేల్ విచ్ ఇస్ యూస్డ్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ మెయిన్ స్కేల్. ఈ స్లైడ్ అని ఉంది చూసారా, స్లైడ్, ఈ స్లైడ్ అని ఉంది. ఈ స్లైడ్ దగ్గర ఇక్కడ వెర్నియర్ ఉంది చూసారా, ఈ స్లైడ్ వెర్నియర్ ఒకటే అనమాట. అదేమవుతా ఉంటదంటే ఇలా ఆ వెర్నియర్ అనేది ఉన్నది చూసారా, ఆ వెర్నియర్ మీద కొన్ని మార్కింగ్స్ కూడా, వెర్నియర్ అని పెట్టించడం కొన్ని మార్కింగ్స్ కూడా ఉన్నాయి చూసారా. ఆ వెర్నియర్ స్కేల్ ఇలా కదులుతా ఉంటది మెయిన్ స్కేల్ మీద, ఇలా 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 కదులుతా ఉంటది. సో ఈ వెర్నియర్ స్కేల్ అనేది మెయిన్ స్కేల్ దాని మీద వెర్నియర్ స్కేల్ అనేది ఇలా అటాచ్ అయ్యి ఉండి, ఇలా ఇలా మూవ్ అవుతా ఉంటుంది. ఇది మెయిన్ స్కేల్ అనుకుంటే వెర్నియర్ స్కేల్ ఇలా 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 మూవ్ అవుతా ఉంటుంది. ఓకే, ఇంకా అసలు వెర్నియర్ స్కేల్ ఎందుకు వాడతాం అంటే, ఆబ్వియస్లీ స్కేల్ ఎందుకు వాడతాం, మెజర్ చేయడానికి వాడతాం. మరి మామూలు స్కేల్ వాడచ్చు కదా, వెర్నియర్ స్కేల్ ఎందుకు వాడుతున్నాం అంటే, ఒక మామూలుగా ఆలోచిద్దాం. ఒక మామూలు స్కేల్ తో ఎంతవరకు మనం క్యాలిక్యులేట్ చేయగలం, ఇదిగో ఎంతవరకు క్యాలిక్యులేట్ చేయగలం. ఒక మామూలు స్కేల్ తో మనం ఎంతవరకు క్యాలిక్యులేట్ చేయడం, ఇది 0 మార్కు, ఇది 1 మార్క్, రైట్. ఆ ఇది 0 మార్క్, ఇది 1 మార్క్, వీటి మధ్య ఇదంతా ఏమైతుంది, ఇది ఒక 1 సెంటీమీటర్ ఉంటుంది, రైట్. 0 మార్క్ కి 1 మార్క్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది, 1 సెంటీమీటర్ ఉంటుంది. అది ఎన్ని పార్ట్స్ లాగా బ్రేక్ అయి ఉంటుంది, ఎన్ని పార్ట్స్ లో బ్రేక్ ఉంటుంది, 10 పార్ట్స్ లో బ్రేక్ అయి ఉంటుంది. సో ఒక్కొక్క పార్ట్ ఎంత అవుతుంది, 1 సెంటీమీటర్ డివైడ్ బై 10 అంటే 1/10 సెంటీమీటర్. 1/10 సెంటీమీటర్ ఏమంటాం, 1 మిల్లీమీటర్ అంటాం. సో ఒక నార్మల్ స్కేల్ వాడితే నువ్వు మాక్సిమం చెప్పగలిగితే ఎక్కడి వరకు చెప్పగలవు, 1 మిల్లీమీటర్ లెంత్ వరకు చెప్పగలవు. అంతకు మించి తక్కువ ఉంటే చెప్పలేవు. ఓకే, 1 మిల్లీమీటర్ లెంత్ కంటే తక్కువ ఉన్న లెంత్ ఉన్న ఆబ్జెక్ట్ యొక్క లెంత్ నువ్వు నార్మల్ స్కేల్ వాడి మెజర్ చేయలేవు. సో లీస్ట్ మెజర్మెంట్ దట్ యూ కెన్ డూ ఆన్ నార్మల్ స్కేల్, మనం వాడే నార్మల్ స్కేల్ లో లీస్ట్ మెజర్మెంట్ యూ కెన్ మేక్ ఇస్ 1 మిల్లీమీటర్. దాన్ని లీస్ట్ కౌంట్ అంటాం. లీస్ట్ కౌంట్ ఆఫ్ ఎ నార్మల్ స్కేల్ ఇస్, మనం వాడే స్కేల్ ఎంత, 1 మిల్లీమీటర్. అదే వెర్నియర్ క్యాలిపర్స్ వాడితే, నార్మల్ గా వెర్నియర్ క్యాలిపర్స్ వేరు రకాలు ఉంటాయి. మామూలుగా ఫేమస్ వెర్నియర్ క్యాలిపర్స్ ఒకటి వాడేదాన్ని లీస్ట్ కౌంట్ అంటే ఎక్కడ దాకా మెజర్ చేయగలుగుతాం. జనరల్ గా ఇప్పుడు మీ క్వశ్చన్లకి లీస్ట్ కౌంట్లు మారిపోతా ఉంటాయి. బట్ జనరల్ గా వాడుకలో ఉండే వెర్నియర్ క్యాలిపర్స్, ఒక ఫిక్స్డ్ వెర్నియర్ క్యాలిపర్స్ ఉంటాయి, వాటి లీస్ట్ కౌంట్ జనరల్ గా మారచ్చు. బట్ జనరల్ గా ఒక వెర్నియర్ క్యాలిపర్స్ వాడి ఎక్కడ దాకా మెజర్ చేస్తామంటే, మామూలు స్కేల్ వాడితే 1 మిల్లీమీటర్ కదా, వెర్నియర్ క్యాలిపర్స్ వాడితే 0.1 మిల్లీమీటర్ వరకు మెజర్ చేయొచ్చు. 0.1 మిల్లీమీటర్ వరకు మెజర్ చేయొచ్చు వెర్నియర్ క్యాలిపర్స్ వాడితే. సో 0.1 మిల్లీమీటర్ అంటే ఏం క్యాలిక్యులేట్ చేస్తారు సార్ వీటితో అంటే, మనం ఈ కాపర్ వైర్లు ఉంటాయి తెలుసు కదా, చిన్న సన్నటి వైర్లు, కరెంట్ వాడే వైర్లు ఉంటాయి, చిన్న వైర్లు. అదే ఒక కరెంట్ క్యారింగ్ వైర్ ని కట్ చేస్తే లోపల కాపర్ ఉంటాయి. ఒక్కొక్క కాపర్ చాలా సన్నగా ఉంటాయి. అలాంటి సన్న వాటి యొక్క డయామీటర్ మెజర్ చేయాల్సి వచ్చింది అనుకోండి, దాన్ని వెర్నియర్ క్యాలిపర్ యూజ్ చేసి మెజర్ చేస్తాం. అంత సన్నగా ఉండే దాని యొక్క డయామీటర్ నార్మల్ స్కేల్ తేడా కనబడుతుంది. సో అది విల్ యూజ్ వెర్నియర్ క్యాలిపర్స్. సో
వెర్నియర్ క్యాలిపర్స్ తో మెజర్ చేస్తాం. ఓకే, మరి ఇవన్నీ ఏంది? ఇదిగో ఈ ఫిక్స్డ్ జా, ఈ మూవబుల్ జా, పైన నైఫ్ ఎడ్జెస్ అని ఉన్నాయి, ఇక్కడేమో ఒక తోక ఉంది. కెన్ యూ సీ దట్? డెప్త్ మెజరింగ్ అని తోక ఉంది. ఏంటి దీని మీనింగ్? ఫస్ట్ ఏవైతే ఇలా ఉన్నాయి చూసారా, ఇలా పళ్ళలాగా, సమ్ డెవిల్స్ టీత్ లాగా ఉన్నాయి చూసారా, ఇలా దిస్ ఫిక్స్డ్ జా, మూవబుల్ జా. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క అవుటర్, ఇప్పుడు సపోజ్ ఈ పెన్ ఉంది అనుకోండి, ఈ పెన్ యొక్క అవుటర్ డయామీటర్ మెజర్ చేయాలనుకోండి, ఈ పెన్ను తీసుకెళ్ళి ఆ రెండు జాస్ మధ్య పెడతాం. ఈ పెన్ను తీసుకెళ్లి ఆ రెండిటి యొక్క జాస్ మధ్యలో పెడతాం. ఓకే, సో అందుకే ఈ జాస్ అవుటర్ డయామీటర్ క్యాలిక్యులేట్ చేయడానికి. అలా కాదు సపోజ్ ఇప్పుడు ఇది చూడండి, ఇది ఉంది, నాకు ఈ ఇన్నర్ డయామీటర్ క్యాలిక్యులేట్ చేయాలి. దీని లోపల ఉన్న ఇన్నర్ డయామీటర్ క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎలా క్యాలిక్యులేట్ చేయగలుగుతాను? ఇప్పుడు ఈ జాల్ వాడు ఎలా క్యాలిక్యులేట్ చేయగలుగుతా? ఈ జాల్ ఇలానే పట్టుకుంటాయి కదా, ఇన్నర్ డయామీటర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తా? చేయలేను. అప్పుడు ఏం వాడతానంటే పైన ఉన్నాయి చూసారా, పైన నైఫ్ ఎడ్జ్ ఫర్ మెజరింగ్ ఇన్సైడ్ మెజర్మెంట్ అని రాసింది చూడండి. నైఫ్ ఎడ్జ్ మెజరింగ్ ఫేసెస్ ఫర్ ఇన్సైడ్ మెజర్మెంట్, అవి ఇలా ఉంటాయి అన్నమాట. అవి ఇలా లోపలికి పెడతాయి. సో ఈ ఈ ఈ ఎడ్జెస్ మీద దీనికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ, ఇఫ్ ఐ వాంట్ టు షో, ఇట్ విల్ బి లైక్ దిస్. ఇన్సైడ్ దాన్ని మెజర్ చేయాలనుకోండి, ఇక్కడ ఆ ఇన్సైడ్ పార్ట్ చూసారు, ఈ ఎడ్జ్ దీనికి, ఈ ఎడ్జ్ దీనికి, ఈ ఇది ఉంది కదా, ఈ గ్యాప్ అనేది, ఈ రెండు ఉన్నవి ఇలా లోపలికి ఇలా ఉంటది అన్నమాట. సో ఇన్సైడ్ వాటిని మెజర్ చేయడానికి ఏమో పైన ఉన్న కొమ్ములు వాడతాం, కింద ఉన్న పళ్ళు, ద డెవిల్స్ టీత్, దట్ ఈస్ యూస్ టు క్యాలిక్యులేట్ అవుటర్ డయామీటర్. మరి ఈ తోక ఎందుకంటే, ఇప్పుడు సపోజ్ గ్లాస్ ఉంది అనుకోండి, గ్లాస్ యొక్క డెప్త్ క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు ఈ పళ్ళు, ఈ కొమ్ములు ఎలాగో పనికిరావు. అప్పుడు ఏం వాడతారు? ఇదిగో ఈ తోక ఉంది కదా, ఆ తోకలా లోపలికి, ఎంత లోపలికి ఆ తోక వెళ్తే అంత డెప్త్ అన్నమాట. సో ఆ తోక ఏమో డెప్త్ క్యాలిక్యులేట్ చేస్తుంది, ఈ పళ్ళేమో వాట్ దే క్యాలిక్యులేట్ అవుటర్ డయామీటర్. ఇవి ఓకే, this knife edge measuring faces, they will calculate inner diameter. ఓకే, ఇన్నర్ డయామీటర్ ఆ ఆబ్జెక్ట్ ఇవి అని అనుకున్నారు అనుకోండి, అలా ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇన్నర్ డయామీటర్ దీని మీద ఇలా ప్లేస్ చేస్తాం. ఓకే, అది ఇన్నర్ డయామీటర్ క్యాలిక్యులేట్ చేయడానికి వాడతాం. సో అసలు ఏంటి దీని కాన్సెప్ట్ ఏంటి, ఎలా తయారు చేస్తుంటారు? ఈ వెర్నియర్ స్కేల్ మీద కూడా ఏవో ఒక మార్కింగ్స్ ఉన్నాయి చూసారా, వెర్నియర్ స్కేల్ మీద మార్కింగ్స్. ఇప్పుడు మార్కింగ్స్ అంటే ఇగోండి, ఇవి వెర్నియర్ స్కేల్ మీద, ఇదిగో ఈ మార్కింగ్స్ కనబడుతున్నాయి కదా, ఈ మార్కింగ్స్ అన్ని వెర్నియర్ స్కేల్ మీద. మెయిన్ స్కేల్ కి ఇలా అతుక్కొని వెర్నియర్ స్కేల్ ఉంటుంది, అది ఇలా మూవ్ అవుతా ఉంటుంది. ఆ వెర్నియర్ స్కేల్ మీద కూడా ఏముంటాయి? రీడింగ్స్ ఉంటాయి. ఆ వెర్నియర్ స్కేల్ మీద కూడా రీడింగ్స్ ఉంటాయి. సో ఏంటి అసలు, ఏం బేసిస్ మీద చేశారు ఇది అంటే, జనరల్ గా వెర్నియర్ క్యాలిపర్స్ తయారు చేసినప్పుడు దాని బేసిస్ ఫస్ట్ ఎలా అనుకున్నారంటే, n-1 మెయిన్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ టు n వెర్నియర్ స్కేల్ డివిజన్స్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ కోసం, జస్ట్ అన్ ఎగ్జాంపుల్, నాట్ ఆల్వేస్ ట్రూ, బట్ ఎగ్జాంపుల్ కోసం. అంటే సపోజ్ లెట్ us say నార్మల్ వెర్నియర్ క్యాలిపర్స్ గురించి మాట్లాడుతుంది. నార్మల్ మనం వాడుకునేది n ఎప్పుడు అదే ఉండాలని రూల్ లేదు, బట్ జనరల్ గా బయట వాడే వెర్నియర్ క్యాలిపర్స్ కి n వాల్యూ 10. అంటే ఏంటి? 10 పెట్టండి ఏమవుతుంది? 10-1, n-1, n ప్లస్ 10 పెడితే 10-1 ఎంత? 9. 9 మెయిన్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ టు 10 వెర్నియర్ స్కేల్ డివిజన్స్. 9 మెయిన్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ టు 10 వెర్నియర్ స్కేల్ డివిజన్స్. నార్మల్ గా n10 ఉండాల్సిన అవసరం లేదు, 11 ఉండొచ్చు, 12 ఉండొచ్చు, 13 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, వాడి ఇష్టం, వాడి స్కేల్ ఎలా తయారు చేసుకుంటే ఎలా. బట్ జనరల్ గా వాడుకలో, జనరల్ గా మనం కొనుక్కునే వెర్నియర్ క్యాలిపర్స్ ఎక్కడైనా కొనుక్కుంటే అది ఎలా ఉంటాయంటే, 9 మెయిన్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ టు 10 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఉంటాయి. 9 మెయిన్ స్కేల్ డివిజన్స్ అంటే ఏంటి? 9 మెయిన్ స్కేల్ డివిజన్, ఒక మెయిన్ స్కేల్ డివిజన్ అంటే ఎంత చెప్పాను? 1 mm అని చెప్పాను. సో 9 మెయిన్ స్కేల్ డివిజన్స్ ఏమైపోతాయి? 9 mm. 9 mm ఈక్వల్ టు 10 వెర్నియర్ స్కేల్ డివిజన్స్. సో 1 వెర్నియర్ స్కేల్ డివిజన్ ఎంత?
9/10 mm అంటే ఏమైపోతుంది 0.9 mm, రైట్? సో ఒక వెర్నియర్ స్కేల్ డివిజన్ ఎంత ఉండిద్ది? ఒకవేళ 9 మెయిన్ స్కేల్ డివిజన్స్ అనేవి 10 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ కి ఈక్వల్ అయితే ఒక్క వెర్నియర్ డివిజన్ ఎంతకి ఈక్వల్ ఉంటదంటే ఒక్క వెర్నియర్ డివిజన్ ఎంతకి ఈక్వల్ ఉండిద్దంటే ఒక వెర్నియర్ స్కేల్ డివిజన్ 0.9 mm కి ఈక్వల్ ఉంటుంది. అప్పుడు డౌట్ వస్తుంది మీకు, లీస్ట్ కౌంట్ ఏమో 1 ఎంత అని చెప్పాము, 0.1 mm అని చెప్పాము. వెర్నియర్ స్కేల్ మీద ఉండే చిన్న లెంత్ ఏమో 0.9 mm అయింది. మరి లీస్ట్ కౌంట్ 0.1 mm ఎలా వచ్చి ఉంటుంది? అసలు 0.1 mm దాకా ఎలా మెజర్ చేయగలం అనేది మనం ఇప్పుడు చూద్దాం, వినండి. ఫస్ట్ ఏమైందంటే ఈ రెండు పళ్ళు ఉన్నాయి చూసారా, ఒక పన్ను మూవ్ అవ్వదు, దిస్ ఇస్ ఫిక్స్డ్ జా. ఇంకో పన్ను ఉంది కదా రాక్షసుడి పన్ను, ఆ పన్ను మూవ్ అవుతా ఉంటది. ఎప్పుడైతే ఫస్ట్ జా ఫిక్స్డ్ జాతో పాటు మూవబుల్ జా కూడా తీసుకొచ్చి అతికిచ్చినప్పుడు ఏమైందంటే మూవబుల్ జాకి ఫిక్స్డ్ జా కనుక అతికిస్తే ఏమైందంటే జీరో ఆఫ్ వెర్నియర్ అండ్ జీరో ఆఫ్ మెయిన్ స్కేల్ కోయిన్సైడ్ అవుతాయి. జీరో ఆఫ్ వెర్నియర్ అండ్ జీరో ఆఫ్ మెయిన్ స్కేల్ కోయిన్సైడ్ అవుతాయి. అంటే ఎలా ఉండిద్దంటే ఎప్పుడైతే రెండు పళ్ళు అతికిస్తామో ఇలా ఉంటది. ఇది మెయిన్ స్కేల్ అనుకోండి. ప్రాపర్ గా గీద్దామా? ప్రాపర్ గా గీస్తే ఎలా వస్తుందో కూడా చూద్దాం. మనం ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ నే మైండ్ లో పెట్టుకొని చెప్తున్నా. Five, 6, 7, 8, 9, 10. ఇది 0, ఇది 1 ఉంటది మధ్యలో. 1, 2, 3, 4, 5, 6, 7 ఇది. ఓకే, ఇలా ఏదో ఉంది. వెర్నియర్ డివిజన్స్ ఇది 0, ఇది కొద్ది తక్కువ ఉంటది, ఇంకా తక్కువ 1, 2, 3 3 బాక్సులు అయిపోయినాయి. 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. కరెక్ట్ గీలేకపోతున్నాను, బట్ యూ గెట్ ఎ రఫ్ ఐడియా కోసం ఇక్కడ ఇలా పెడుతున్నా. ఇలా ఏదో అనుకోండి. ఇది వెర్నియర్ 0, ఇది వెర్నియర్ లో ఉండే. ఇప్పుడు చూడండి, వెర్నియర్ లో ఇవన్నీ డివిజన్స్ ఉన్నాయి లెక్క పెట్టండి. ఇవన్నీ ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 10 డివిజన్స్ ఆఫ్ వెర్నియర్ will coincide with 9th division of main scale. ఇది 9th division of main scale. సో మెయిన్ స్కేల్ లో ఉండే 9 డివిజన్స్ లెంత్ ఎంత ఉందో వెర్నియర్ స్కేల్ లో ఉన్న 10 డివిజన్స్ లెంత్ అంత ఉంటది. ఓకే, అలా ఉంటది వెర్నియర్ స్కేల్. యు గాట్ అన్ ఐడియా? ఐ థింక్ అలా ఉంటది వెర్నియర్ స్కేల్. ఎప్పుడైతే మనం ఫస్ట్ ఇలా మూసేస్తామో, ఏది ఒక పన్ను, ఒక జా ఫిక్స్డ్ ఉంది, ఇంకో జా ఏమో మూవబుల్ ఉంది, ఆ జా తీసుకొచ్చి మొత్తం అతికిచ్చేస్తే జనరల్ గా ఎటువంటి ఎర్రర్ లేకపోతే, ఎర్రర్స్ తర్వాత మాట్లాడుకుందాం, ఎటువంటి ఎర్రర్ లేకపోతే 0 ఆఫ్ మెయిన్ స్కేల్ will coincide with 0 of vernier scale. You can see this. 0 of main scale coincide with 0 of vernier scale. అలానే మనం అనుకున్నది ఏంటి, 9 మెయిన్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ 10 వెర్నియర్ స్కేల్ డివిజన్స్. అప్పుడు ఏమవుతుందంటే 9th మెయిన్ స్కేల్ డివిజన్ వచ్చేసి 10th వెర్నియర్ స్కేల్ డివిజన్ తో కోయిన్సైడ్ అయ్యి అలా ఉంటది అన్నమాట వెర్నియర్ స్కేల్. ఆ వెర్నియర్ స్కేల్ మూవ్ అవుతా ఉంటది. ఎలా మూవ్ అవుతా ఉంటది? జా ఎంత, ఒక ఫిక్స్డ్ జా ఉంది కదా, ఒక ఫిక్స్డ్ జా ఉంది, ఒక మూవబుల్ జా ఉంది. సో ఫిక్స్డ్ జా పక్క పెడితే మూవబుల్ జా ఎంత మూవ్ అవుతుందో అంతే వెర్నియర్ క్యాలిపర్స్ కూడా మూవ్ అవుతుంది. మూవబుల్ జా ఎంత మూవ్ అవుతుందో అంతే వెర్నియర్ క్యాలిపర్స్ కూడా మూవ్ అవుతుంది. మనం ఆబ్జెక్ట్ ని ఈ ఫిక్స్డ్ జాకి మూవబుల్ జాకి మధ్యలో పెడతాం. అంటే మూవబుల్ జా ఎంత మూవ్ అయిందో లెంత్ ఆఫ్ ఆబ్జెక్ట్ కూడా అంతే ఉంటది కదా.
ఇప్పుడు సపోజ్ ఈ పెన్ ఉంది అనుకోండి, పెన్ ఉంది, ఇది ఫిక్స్డ్ జా, ఇది మూవబుల్ జా. ఓకే, ఇంతకు ముందు జా ఇక్కడ ఉండేది, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది. సో జా ఎంత మూవ్ అయింది? ఎంతైతే పెన్ లెంత్ ఉందో అంతే జా మూవ్ అయింది. ఎంతైతే పెన్ లెంత్ ఉందో అంతే జా మూవ్ అయింది. సో వెర్నియర్ స్కేల్ యొక్క జీరో కూడా అంతే మూవ్ అవుతుంది. ఓకే, దట్ యూ హావ్ టు రిమెంబర్. సో మూవబుల్ జా ఎంత మూవ్ అవుతుందో లెంత్ ఆఫ్ ఆబ్జెక్ట్ కూడా అంతే ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్ యూ హావ్ టు రిమెంబర్. ఓకే, సపోజ్ ఇప్పుడు చూద్దాం, ఇది ఇంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్ లెట్ మీ సే సంథింగ్ ఇన్ దిస్. లైక్ ఇప్పుడు ఈ లెంత్ ఆఫ్ పెన్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఓకే, అంటే ఏంటి? ఈ మూవబుల్ జాన్ ఇలా 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 మూవ్ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చేసి, ఓకే, మూవబుల్ జాన్ ఇలా 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 మూవ్ చేసి ఇక్కడ తీసుకొచ్చాను. అప్పుడు ఎలా ఉందంటే మెయిన్ స్కేల్ మీద పరిస్థితి ఎలా ఉంది, వెర్నియర్ స్కేల్ మీద పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. మెయిన్ స్కేల్ మీద వెర్నియర్ జీరో గుర్తుంది కదా. వెర్నియర్ జీరో ఎంత మూవ్ అయిందో లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కూడా అంతే ఉంటది. ఇఫ్ యు రిమెంబర్, ఇక్కడ ఉన్నప్పుడు వెర్నియర్ జీరో ఎంత మూవ్ అవుతుందో లెంత్ ఆఫ్ ఆబ్జెక్ట్ కూడా అంతే ఉన్నట్టు. ఎందుకు? జా ఎంత మూవ్ అవుతుందో వెర్నియర్ స్కేల్ కూడా అంతే మూవ్ అవుతుంది. జా ఎంత మూవ్ అవుతుందో వెర్నియర్ యొక్క జీరో రీడింగ్ కూడా అంతే మూవ్ అవుతుంది. సో లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎంతకి ఈక్వల్ ఉంటుంది అంటే జా ఎంత మూవ్ అయితే అంతకి ఈక్వల్ ఉంటుంది. దట్ మీన్స్ జీరో ఆఫ్ వెర్నియర్ ఎంత మూవ్ అయిందో అంతే లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను మెయిన్ స్కేల్ మీద రీడింగ్స్ గీస్తున్నాను, జస్ట్ ఒక ఐడియా కోసం చూడండి. ఇలా ఏదో మెయిన్ స్కేల్ మీద సపోజ్ కొద్ది బెటర్ గా గీయగలుగుతాను. చూద్దాం, కొద్ది పెద్దగా గీస్తున్నాం. మెయిన్ స్కేల్ మనం అనుకున్న దానికంటే ఊరికే మనకి థింకింగ్ రావాలి కాబట్టి ఐఎమ్ డ్రాయింగ్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఇలా ఏదో ఉందనుకోండి, ఇదేమో 2.3. 2.3 అంటే ఏంటి? 2 సెంటీమీటర్స్ ప్లస్ 0.3 2.3 సెంటీమీటర్స్ అని మీనింగ్. 2.3 ఇది 2.4 ఇది 2.5 ఇది 2.6 ఇది 2.7 అంటే మీనింగ్ ఏంటి? అర్థమైంది కదా. ఇక్కడ ఎక్కడో 2 ఉంటది, ఇది 2.1 2.2 ఇది 2.3 సెంటీమీటర్ 2.4 2.5 2.6 2.7 2.8 2.9 ఇలా ఏదో ఉందనుకోండి. అక్కడే కింద వెర్నియర్ జీరో ఇక్కడ ఎక్కడో ఉంది. వెర్నియర్ జీరో ఇక్కడ ఉంది అంటే వెర్నియర్ జీరో మీరు బాగా గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ లో మెయిన్ స్కేల్ జా మూవ్ అవనప్పుడు మెయిన్ స్కేల్ యొక్క జీరో వెర్నియర్ స్కేల్ యొక్క జీరో ఒకే చోట ఉన్నాయి. జా అనేది అతుక్కొని ఉన్నప్పుడు వెర్నియర్ యొక్క జీరో మెయిన్ స్కేల్ యొక్క జీరో అతుక్కొని ఉన్నాయి. ఇప్పుడు వెర్నియర్ యొక్క జీరో ఎంత మూవ్ అయింది చూడండి, ఎంత మూవ్ అయింది? ఖచ్చితంగా 2.3 కంటే ఎక్కువ మూవ్ అయింది. సో లెంత్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎంత ఉండిద్ది అంటే ఎంత వెర్నియర్ యొక్క జీరో మూవ్ అయిందో అంత ఉంటుంది లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే ద లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విల్ బి, సింపుల్ గా చెప్పాలంటే దిస్ విల్ బి ద లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఇది లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అయితే 2.3 దాకా నాకు అర్థమవుతుంది. ఐ కెన్ అండర్స్టాండ్. 2.3 దాకా నాకు అర్థమవుతుంది. 2.3 తర్వాత ఎంత? 2.3కి 2.4 మధ్యలో ఎంత ఉంటుంది అనేది ఎలా చెప్తామంటే, నౌ యూ హావ్ టు అబ్జర్వ్ ఇట్ ప్రాపర్లీ. వెర్నియర్ స్కేల్ రీడింగ్స్ సో వెర్నియర్ క్యాలిపర్స్ స్కేల్ ఏమో ఇలా ఉందనుకోండి. దెన్ మనకు ఖచ్చితంగా ఏమని తెలుసు? లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఏమో ఈ గ్రీన్ లైన్ ది ఎంత లెంత్ ఉంటే అది లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఖచ్చితంగా మనకి ఏమని తెలుసు? అది 2.3 కంటే ఎక్కువ ఉందని తెలుసు. 2.3 కంటే ఎక్కువ ఉందని తెలుసు, కానీ నాకు ఈ లెంత్ తెలియదు. సో నేను లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ రాసేటప్పుడు
లెంత్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే ఆ గ్రీన్ లైన్ యొక్క లెంత్ అన్నమాట. దట్ ఈస్ ఈక్వల్ టు 2.3 ప్లస్ ఇదిగో ఈ ఎక్స్ట్రా లెంత్, దిస్ ఎక్స్ట్రా లెంత్, ఆ ఎక్స్ట్రా లెంత్ ని ఒక జెడ్ అనుకోండి, అంటే 2.3 ప్లస్ జెడ్. ఆ జెడ్ లెంత్ ఎంత ఉంటుందో చెప్పాలి. అది ఎలా చెప్తామంటే చూడండి, ఈ వెర్నియర్ క్యాలిపర్స్ లో ఇంకా రీడింగ్స్ ఉంటాయి, యాక్చువల్లీ ఇంకా తర్వాత కూడా ఉంటాయి, బట్ ఎక్కడో చోట కోయిన్సైడ్ అయిన పాయింట్ ఉంది చూడండి. కోయిన్సైడ్ అయింది వెర్నియర్ క్యాలిపర్స్ యొక్క మార్కింగ్ అండ్ మెయిన్ స్కేల్ యొక్క మార్కింగ్ 2.8 దగ్గర, 2.8 దగ్గర మెయిన్ స్కేల్ యొక్క 2.8 వెర్నియర్ స్కేల్ యొక్క మార్కింగ్ తో కోయిన్సైడ్ అయింది. కెన్ యూ సీ దిస్? సో ఈ మార్కింగ్, దిస్ ఇస్ కోయిన్సైడింగ్. సో ఇది కోయిన్సైడ్ అవుతుంది. ఆ జెడ్ అనేది లెంత్ ఇప్పుడు చూద్దాం. చూడండి ఆ జెడ్ అనే లెంత్ ఎలా చెప్పచ్చు అంటే, ఇది ఒక మెయిన్ స్కేల్ బాక్స్, ఇది ఇంకొక మెయిన్ స్కేల్ బాక్స్, ఇది ఒక మెయిన్ స్కేల్ బాక్స్, ఇది ఒక మెయిన్ స్కేల్ బాక్స్, ఇది ఒక మెయిన్ స్కేల్ బాక్స్. సో ఎన్ని బాక్స్ అయినాయి? 1 2 3 4 5 మెయిన్ స్కేల్ బాక్సెస్. ఇవి వెర్నియర్ స్కేల్ బాక్సెస్. చూడండి ఎన్ని ఉన్నాయి. ఇదొక బాక్స్, ఇదొక బాక్స్, ఇదొక బాక్స్, ఇదొక బాక్స్, ఇదొక బాక్స్. సో ఇవి కూడా ఎన్ని ఉన్నాయి? అవి కూడా ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. సో ఈ బాక్సెస్ యొక్క లెంత్, ఈ 5 బాక్సెస్ యొక్క లెంత్ లో నుంచి వెర్నియర్ స్కేల్ యొక్క 5 బాక్సెస్ యొక్క లెంత్, వెర్నియర్ స్కేల్ యొక్క 5 బాక్సెస్ లెంత్ తీసేస్తే జెడ్ వస్తుంది కదా. సో జెడ్ ఈక్వల్ టు ఈ కేసులో ఎందుకు ఫిఫ్త్ రీడింగ్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ ఇస్ కోయిన్సైడింగ్ విత్ మెయిన్ స్కేల్ డివిజన్. 2.8 తో ఫిఫ్త్ మెయిన్ వెర్నియర్ స్కేల్ యొక్క డివిజన్ బాక్స్ కోయిన్సైడ్ అయ్యింది, రైట్? ఇక్కడ వెర్నియర్ స్కేల్ యొక్క మార్కింగ్ ఇలా ఉంది. ఆ వెర్నియర్ స్కేల్ మార్కింగ్ 2.8 తో కోయిన్సైడ్ అయింది. అది ఎన్నో మార్కింగ్ అవుతుంది? 0 మార్కింగ్ ని తీసేయండి. ఇది ఫస్ట్ మార్కింగ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇది ఫిఫ్త్ మార్కింగ్. ఓకే, ఆ 0 మార్కింగ్ తీసేస్తే అది ఫిఫ్త్ మార్కింగ్. సో అక్కడ కోయిన్సైడ్ అయింది. ఈ జెడ్ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది? ఫిఫ్త్ మార్కింగ్ దగ్గర కోయిన్సైడ్ అయినప్పుడు జెడ్ వాల్యూ ఏమైంది? ఈ 5 మెయిన్ స్కేల్ బాక్సెస్ యొక్క లెంత్ లో నుంచి ఈ 5 వెర్నియర్ స్కేల్ యొక్క 5 మెయిన్ స్కేల్ బాక్సెస్ యొక్క లెంత్ లో నుంచి 5 వెర్నియర్ స్కేల్ బాక్సెస్ యొక్క లెంత్ ని తీసేస్తే నాకు ఈ లెంత్ వస్తుంది. I will get this Z. So Z is equal to ఈ కేసులో 5 మెయిన్ స్కేల్ డివిజన్స్ minus 5 వెర్నియర్ స్కేల్ డివిజన్స్. ఓకే, that is equal to 5 times of మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ వెర్నియర్ స్కేల్ డివిజన్. సో నాకు లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఏమైపోయింది? ఏం చెప్పాను? లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ 2.3 ప్లస్ జెడ్ అని చెప్పాను. ఆ జెడ్ వాల్యూ 2.3 ప్లస్ 5 ఇంటూ ఎంఎస్డి మైనస్ మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ వెర్నియర్ స్కేల్ డివిజన్ అయింది, రైట్? సో ఒక లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎలా మెజర్ చేస్తామంటే ఇక్కడ చూడండి, మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత ఉంది? 2.3 ఉంది, రైట్? మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత ఉంది? 2.3 ఉంది. అంటే మన మార్కింగ్స్ వేసినప్పుడు ఇదిగోండి, జీరో ఆఫ్ ద వెర్నియర్ అనేది 2.3 మెయిన్ స్కేల్ రీడింగ్ కి 2.4 మెయిన్ స్కేల్ రీడింగ్ కి మధ్యలో ఉంది. సో మనం మెయిన్ స్కేల్ రీడింగ్ ఏం తీసుకుంటాం? ఖచ్చితంగా 2.3 కంటే ఎక్కువ ఉంటుంది లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, 2.4 కంటే తక్కువ ఉంటుంది. సో మెయిన్ స్కేల్ రీడింగ్ అంటే ఈ 2.3 తీసుకుంటాం. ప్లస్ వెర్నియర్ కోఇన్సిడెన్స్ అంటే ఇప్పుడు ఇది మార్కింగ్ నెంబర్ 1, ఇది మార్కింగ్ నెంబర్ 2, మార్కింగ్ నెంబర్ 3, అలా ఏదో ఒక మార్కింగ్ మెయిన్ స్కేల్ మీద ఉన్న ఏదో ఒక మార్కింగ్ తో కోయిన్సైడ్ అవుతుంది. దాన్ని వెర్నియర్ కోయిన్సిడెన్స్ నెంబర్ అంటాం. ఫస్ట్ మార్కింగ్, ఇది ఫస్ట్ మార్కింగ్, ఇది సెకండ్ మార్కింగ్, థర్డ్ మార్కింగ్, ఫోర్త్ మార్కింగ్ కోయిన్సైడ్ అయితే 4 అంటాం కోయిన్సిడెన్స్ వాల్యూ. వెర్నియర్ కోయిన్సిడెన్స్ ఎంత? 4 అంటాం. ఫిఫ్త్ మార్కింగ్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ కోయిన్సైడ్ అయితే 5 అంటాం. సిక్స్త్ అయితే 6. అప్పుడు ఆ ఎక్స్ట్రా లెంత్ ఎంతకి ఈక్వల్ ఉంటుంది అంటే, 6 టైమ్స్ మెయిన్ స్కేల్ డివిజన్స్. ఒకవేళ సిక్స్త్ మార్కింగ్ కోయిన్సైడ్ అయితే
6 times main scale divisions minus 6 vernier scale divisions. So length of the object కి ఒక ఫార్ములా ఏంటంటే MSR ప్లస్ మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ వెర్నియర్ కోఇన్సిడెన్స్. వెర్నియర్ కోఇన్సిడెన్స్ అంటే ఎన్నో మార్కింగ్ కోయిన్సైడ్ అవుతుంది మెయిన్ స్కేల్ తో, అది ఇంటూ 1 MSD మైనస్ 1 VSD. ఈ 1 MSD మైనస్ 1 VSD ఏంటంటే, నేను లీస్ట్ కౌంట్ అనే ఒక దాని గురించి చెప్పాను, రైట్? లీస్ట్ కౌంట్ ఎంత ఉండొచ్చు అంటే, ఆలోచించండి, లీస్ట్ కౌంట్ లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇది, లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇది, లీస్ట్ కౌంట్ ఎంత అయి ఉండొచ్చు? లీస్ట్ కౌంట్ అవ్వాలంటే మినిమం ఆఫ్ ది లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మినిమం ఎంత ఉండగలదు? MSR మెయిన్ స్కేల్ రీడింగ్ 0 అవ్వచ్చు, వెర్నియర్ స్కేల్ రీడింగ్ కూడా 0 అయితే 0 0 అయిపోతుంది. వెర్నియర్ కోఇన్సిడెన్స్ మినిమం వాల్యూ ఎంత? 1. అది పెట్టుకుంటే లీస్ట్ కౌంట్ ఏమైతుంది? 0 ప్లస్ 1 ఇంటూ 1 మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్, 1 MSD మైనస్ 1 VSD. సో లీస్ట్ కౌంట్ ఎంత ఉండిద్ది అంటే 1 మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్, అది లీస్ట్ కౌంట్. లీస్ట్ కౌంట్ ఈస్ 1 మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్. సో లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫార్ములా ఏమైపోతుంది అంటే, లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విల్ బికమ్ MSR మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ వెర్నియర్ కోఇన్సిడెన్స్ ఇంటూ 1 MSD minus 1 VSD can be written as least count. So length of the object formula ఏంటి? మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ వెర్నియర్ కోఇన్సిడెన్స్ ఇంటూ లీస్ట్ కౌంట్. ఇది లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫార్ములా. ఇది లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫార్ములా. అయితే దిస్ ఇస్ ద ఫార్ములా. లీస్ట్ కౌంట్ అంటే 1 మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ 1 వెర్నియర్ స్కేల్ డివిజన్, దట్ ఈస్ ఆల్ డన్. కొన్నిసార్లు ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్స్ ఎందుకు వస్తాయి అంటే, ఇక్కడ చూడండి, ఎర్రర్స్ ఎందుకు వస్తాయి అంటే, మనం ఏమనుకున్నాం, ఎప్పుడైతే మూవబుల్ జా ఇక్కడికి వచ్చేసిందో, ఓకే, మూవబుల్ జా అనేది ఇక్కడికి వచ్చేసిందో, 0 ఆఫ్ వెర్నియర్ విల్ కోయిన్సైడ్ విత్ 0 ఆఫ్ మెయిన్ స్కేల్ అనుకుంటున్నాం, అవునా? కానీ ఒక్కొక్కసారి ఏమైందంటే, ఎప్పుడైతే ఈ జాన్ ఇక్కడ తీసుకొచ్చామో కొన్నిసార్లు ఏం జరిగిద్దంటే it will happen like this, that 0 of main scale మొత్తం జాన్ అక్కడ తీసుకొచ్చేసాం, 0 of main scale ఎక్కడ ఉండిద్ది, 0 of వెర్నియర్ స్కేల్ ఇక్కడ వచ్చింది. అలాంటిది ఒక పాసిబిలిటీ ఉంది. ఇంకో పాసిబిలిటీ ఏంటి, 0 of మెయిన్ స్కేల్ అక్కడే ఉంటది, 0 of వెర్నియర్ స్కేల్ ఇక్కడ వచ్చింది, అలా ఒక పాసిబిలిటీ ఉంటది. అంటే ఏంటి, మొత్తం కోయిన్సైడ్ చేసేసినప్పుడు, రెండు జాన్లు అతికిచ్చేసినప్పుడు 0 ఆఫ్ మెయిన్ స్కేల్ షుడ్ కోయిన్సైడ్ విత్ 0 ఆఫ్ వెర్నియర్ స్కేల్ అని మనం అనుకున్నాం. కానీ ఒక్కొక్కసారి ఏమైందంటే, అలా అతికించినప్పుడు ఐడియల్ అయితే అలా జరగాలి, కానీ ఒక్కొక్కసారి ఏమైందంటే 0 ఆఫ్ వెర్నియర్ విల్ బి రైట్ ఆఫ్ మొత్తం అంతా అతికిచ్చేసి, అంటే అక్కడ ఏం లెంత్ ఉంది, జా ఎంత మూవ్ అయితే అంతే లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అని చెప్పా. ఇప్పుడు రెండు జాలు అతుక్కుపోయినాయి అంటే లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎంత, 0. అప్పుడు ఏమై ఉండాలి, 0 ఆఫ్ వెర్నియర్ స్కేల్ 0 ఆఫ్ మెయిన్ స్కేల్ కోయిన్సైడ్ అయి ఉండాలి. కానీ కోయిన్సైడ్ అవ్వకుండా 0 ఆఫ్ వెర్నియర్ స్కేల్ రైట్ ఆఫ్ 0 ఆఫ్ మెయిన్ స్కేల్ ఉంటది ఒక్కొక్కసారి, లేదా 0 ఆఫ్ మెయిన్ స్కేల్ కి వెర్నియర్ స్కేల్ లెఫ్ట్ లో కూడా ఉంటది. ఇలా రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇలా రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే లెఫ్ట్ లో అయినా ఉండొచ్చు లేదా రైట్ లో అయినా ఉండొచ్చు. ఓకే, లెఫ్ట్ లో అయినా, ఇక్కడ చూడండి, లెఫ్ట్ లో అయినా రైట్ లో అయినా ఉండొచ్చు లేదా లెఫ్ట్ లో అయినా ఉండొచ్చు, రెండిట్లో ఏ పాసిబిలిటీ అయినా అవ్వచ్చు. సో ఇలాంటప్పుడు ఏం చేస్తాం, అది అప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ ఒకవేళ వెర్నియర్ స్కేల్ రైట్ లో ఉందనుకోండి, వెర్నియర్ కోయిన్సిడెన్స్ వెర్నియర్ 0 అనేది రైట్ లో ఉందనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే, యాక్చువల్లీ రెండు జాలు అతికిచ్చేసా, అప్పుడు లెంత్ 0 చూపించాలి. కానీ ఆల్రెడీ ఇదిగో ఈ మధ్యలో గ్యాప్ అని చూసారా, అంత లెంత్ ఉన్నట్టు చూపిస్తుంది. అంత లెంత్ 0 చూపించాల్సిన చోట
మెయిన్ స్కేల్ 0, వెర్నియర్ స్కేల్ 0 మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంది చూసారా, అంత లెంత్ ఉన్నట్టు చూపిస్తుంది. సో 0 చూపించాల్సిన చోట ఇంత లెంత్ చూపిస్తుంది అనమాట. ఓకే, ఇంత లెంత్ చూపిస్తుంది. ఎంత లెంత్ ఎంతకి ఈక్వల్ ఉంటది అంటే ఇదిగోండి, ఇప్పుడు ఇలా ఉన్నాయి మెయిన్ స్కేల్ డివిజన్స్, ఈ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ అనుకోండి. ఇలా ఏదో ఉందనుకోండి. ఓకే, ఏమైంది ఇక్కడ? డయాగ్రామ్ సరిగా గీసానో లేదో జస్ట్ లెట్ మీ సీ వన్స్. డయాగ్రామ్ కొద్దిగా తప్పు ఉంది. లెట్ మీ డ్రా ద డయాగ్రామ్ ప్రాపర్లీ. ఇలా ఉండదు. ఎలా ఉండిద్ది అంటే ఇలా ఏదో ఇక్కడ ఎక్కడో కోయిన్సైడ్ అయింది. సో ఈ చిన్న లెంత్ ని ఒక ఎక్స్ డాష్ అనుకోండి, ఈ కోయిన్సైడింగ్ ఇప్పుడు చూడండి ఎన్నోది కోయిన్సైడ్ అయింది, 1 2 3 4, ఫిఫ్త్ వెర్నియర్ స్కేల్ డివిజన్ ఏమో కోయిన్సైడ్ అయింది మెయిన్ స్కేల్ తో. సో ఈ ఎక్స్ డాష్ అనే లెంత్ ఎంతకి ఈక్వల్ ఉంటది అంటే ఈ 5 మెయిన్ స్కేల్ బాక్సెస్ లో నుంచి ఈ 5 వెర్నియర్ స్కేల్ బాక్సెస్ లెంత్ తీసేస్తే అది ఎక్స్ డాష్ లెంత్ కి ఈక్వల్ ఉంటది. అంటే 5 టైమ్స్ ఆఫ్ మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ వెర్నియర్ స్కేల్ డివిజన్. ఓకే, అంత లెంత్ చూపిస్తుంది. 0 చూపించాల్సిన చోట అంత లెంత్ చూపిస్తుంది. సో అంటే మీనింగ్ ఏంటి? నువ్వు లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ క్యాలిక్యులేట్ చేస్తే దానికంటే ఒక ఎక్స్ డాష్ ఎక్కువ చూపిస్తుంది. సో నువ్వు లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ క్యాలిక్యులేట్ చేసి ఎక్స్ డాష్ ని రిమూవ్ చేయాలి. లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ క్యాలిక్యులేట్ చేసి దానిలో నుంచి ఎక్స్ డాష్ ని రిమూవ్ చేయాలి. ఓకే, సో లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విల్ బి ఈక్వల్ టు MSR మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ వెర్నియర్ కోఇన్సిడెన్స్ ఇంటూ లీస్ట్ కౌంట్. మళ్ళీ 2 జాలు అతికిచ్చినప్పుడు అక్కడ ఒక ఎక్స్ డాష్ వచ్చింది కదా, మైనస్ ఎక్స్ డాష్ చేయాలి. ఎందుకు? 0 అసలు ఏమీ లేదు. 2 జాలు అతుక్కుపోయినప్పుడు 0 లెంత్ చూపించాల్సినప్పుడు కూడా ఎంతో కొంత లెంత్ చూపిస్తుంది ఇన్స్ట్రుమెంట్. అంటే ఆ లెంత్ అనేది ఎప్పుడు యాడ్ అవుతా ఉంటది అనమాట. సో ఫైనల్ లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కూడా ఆ ఎక్స్ట్రా లెంత్ యాడ్ అయి ఉంటుంది. సో ఆ లెంత్ తీసేయాలి. ఓకే, సో ది ఎర్రర్ నేమో పాజిటివ్ ఎర్రర్ అంటాం, ఎందుకంటే ఎక్కువ చూపిస్తుంది కాబట్టి. కరెక్షన్ ఏమో నెగిటివ్, ఎందుకు? మైనస్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సపోజ్ ఎక్స్త్ డివిజన్ కోయిన్సైడ్ అయింది అనుకోండి, సింపుల్ గా ఎక్స్ డాష్ విల్ బి ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ లీస్ట్ కౌంట్. సో అప్పుడు లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ లో నుంచి ఆ ఎక్స్ ఇంటూ లీస్ట్ కౌంట్ ని తీసేస్తారు. అలా కాదు, ఇప్పుడు రివర్స్ లో ఇలా అయింది అనుకోండి. ద పాసిబిలిటీ ఏంటి? 0 ఆఫ్ మెయిన్ స్కేల్ ఇక్కడే ఉంది, వెర్నియర్ స్కేల్ ఇక్కడ ఉంది, వెర్నియర్ స్కేల్ యొక్క 0 ఇక్కడ ఉంది. అండ్ దాని మీనింగ్ ఏంటంటే చూపించాల్సిన లెంత్ కంటే తక్కువ చూపిస్తుంది. ఎంత తక్కువ చూపిస్తుంది అంటే ఇంత తక్కువ చూపిస్తుంది. ఇంత తక్కువ ఏమనుకుందాం అంటే సమ్ వై డాష్ అనుకుందాం. ఓకే, అంత తక్కువ లెంత్ వై డాష్ అనుకుందాం. అండ్ ఈ సౌండ్ నా డాగ్ అరుస్తుంది, నిద్రలో డ్రీమ్ చేస్తున్నట్టుంది. అది లైట్ తీసుకోండి. సో 0 ఆఫ్ వెర్నియర్ లెఫ్ట్ ఉంది, 0 ఆఫ్ వెర్నియర్ లెఫ్ట్ ఉంది. ఇప్పుడు దాని రీడింగ్స్ ఎలా ఉన్నాయి? దాని ఎలా ఉంటుంది అంటే సంథింగ్ లైక్ దిస్. సపోజ్ ఇక్కడ ఎక్కడో కోయిన్సైడ్ అయిపోయింది అనుకోండి, ఊరికే అనుకుందాం. 1 2 3 1 2 3 4 ఓకే, కోయిన్సైడ్ అయిపోయింది. అప్పుడు ఈ వై డాష్ వాల్యూ ఎంతకి ఈక్వల్ ఉండిద్ది అంటే ఈ వై డాష్ అనేది ఏంటంటే లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎంతైతే ఉంటుందో అంత చూపించకుండా లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎంతైతే ఉంటుందో దానికంటే ఒక వై డాష్ తక్కువ చూపిస్తుంది ఇన్స్ట్రుమెంట్ మెజర్ చేసినప్పుడు.
మనం ఎప్పుడైతే ఫార్ములా వాడతామో లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఎంఎస్ఆర్ ప్లస్ వెర్నియర్ కోఇన్సిడెన్స్ ఇంటూ లీస్ట్ కౌంట్ వేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ అనేది ఎంత వాల్యూ అంటే లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దానిలో నుంచి వై డాష్ తీసేస్తే వచ్చింది అనమాట వాల్యూ. ఓకే, సో చూపించాల్సిన దానికంటే మెజర్ చేస్తున్న ఇన్స్ట్రుమెంట్ మన వెర్నియర్ క్యాలిపర్స్ దానికంటే వై డాష్ తక్కువ చూపిస్తుంది. సో అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ 10.28 అనుకోండి, మనం ఫార్ములా వాడితే ఎంత చూపిస్తుంది 10.25 ఎంత చూపిస్తుంది. ఆ డిఫరెన్స్ 0.03 ఏదైతే డిఫరెన్స్ 0.03 ఉందో ఆ 0.03 తక్కువ చూపిస్తుంది, చూపించేస్తుంది అనుక. ఆ 0.03 ఏంటంటే మన వై డాష్. సో వై డాష్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సపోజ్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చూసుకుంటే ఏమైంది చూడండి, fourth marking of vernier coincided with main scale. So length ఏమైతుంది, ఈ బాక్స్ ల లెంత్ మైనస్ ఈ బాక్స్ ల లెంత్ చేస్తే మనకు వై డాష్ వస్తుంది, రైట్? సో దట్ విల్ బి ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3 4, ఇది 1 2 3. సో 4 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ మైనస్ 3 మెయిన్ స్కేల్ డివిజన్స్, అది వై డాష్ వాల్యూ, అది వై డాష్ వాల్యూ. సో వై డాష్ వాల్యూ దీన్ని ఏమంటాం, ఏం ఎర్రర్ అంటామంటే ఇది ఆబ్వియస్లీ నెగిటివ్ ఎర్రర్ అంటాం. ఎందుకు, చూపించాల్సిన దానికంటే తక్కువ చూపిస్తుంది. ఎంత తక్కువ చూపిస్తుంది, వై డాష్ తక్కువ చూపిస్తుంది. ఆ వై డాష్ వాల్యూ ఎంతకి ఈక్వల్, ఇక్కడ 4 VSD మైనస్ 3 MSD. వేరే బుక్స్ లో ఎలాగోలా ఉంటది, చాలా బుక్స్ లో ఏదేదో రాసి ఉంటది, జస్ట్ డోంట్ ఫాలో ఇట్ బికాస్ వీ నో హౌ వీఆర్ గెటింగ్ దిస్ ఫార్ములా. మనకు ఆల్రెడీ తెలిసి ఫార్ములా ఎలా వస్తుందని. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ. సో ఈ నెగిటివ్ ఎర్రర్ రైట్ అంటే ఏంటి, చూపించాల్సిన కంటే తక్కువ చూపిస్తుంది. సో మనకు వచ్చిన ఇన్స్ట్రుమెంట్ లెంత్ కి ఈ వాల్యూని యాడ్ చేయాలి, ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్ లెంత్ కి ఈ వాల్యూని యాడ్ చేయాలి. సపోజ్ ఒక వైత్ మార్కింగ్ కోయిన్సైడ్ అయింది అనుకోండి, ఆ వై డాష్ వాల్యూ విల్ బి వై వెర్నియర్ స్కేల్ డివిజన్స్ మైనస్ వై మైనస్ 1 మేల్ స్కేల్ డివిజన్స్ కి ఈక్వల్ ఉంటది. అప్పుడు యాక్చువల్ లెంత్ యాక్చువల్ ఈక్వల్ టు మనం వాడే ఫార్ములా ఏంటి, ఎంఎస్ఆర్ ప్లస్ వెర్నియర్ కోఇన్సిడెన్స్ ఇంటూ లీస్ట్ కౌంట్ కి ఈ వై డాష్ ని యాడ్ చేయాలి. దట్ ఈస్ కరెక్షన్ ఏంటి, యాడ్ చేయడం. ఎర్రర్ నెగిటివ్ కాబట్టి కరెక్షన్ ఏంటి, యాడ్ చేస్తాం. రావాల్సిన దానికంటే తక్కువ చూపిస్తుంది, ఎంత తక్కువ చూపిస్తుందో దాన్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని యాడ్ చేస్తాం మనకు వచ్చే లెంత్ కి. సో దిస్ ఈస్ అబౌట్ కరెక్షన్స్. సో రైట్ వెర్నియర్, ఒకవేళ వెర్నియర్ క్యాలిపర్ 0 అనేది మొత్తం 2 జాస్ అతికిచ్చేసినప్పుడు 0 లెంత్ చూపించాలి. అప్పుడు 0 ఆఫ్ మెయిన్ స్కేల్ 0 ఆఫ్ వెర్నియర్ స్కేల్ తో కోయిన్సైడ్ అవ్వాలి. కానీ ఒక్కొక్కసారి ఏమైందంటే అలా కోయిన్సైడ్ అవ్వకుండా రైట్ 0 ఆఫ్ మెయిన్ స్కేల్ ఏమైందంటే రైట్ సైడ్ ఉంటది అనమాట. 0 ఆఫ్ మెయిన్ స్కేల్ ఏమో రైట్ సైడ్ ఉంటది. అలా రైట్ సైడ్ ఉన్నప్పుడు చూపించాల్సిన లెంత్ కంటే ఎక్కువ చూపిస్తుంది. ఎంత ఎక్కువ చూపిస్తుంది అంటే ఈ మెయిన్ స్కేల్ 0 కి వెర్నియర్ స్కేల్ 0 కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంత లెంత్ అంత లెంత్ 0 లెంత్ ఉన్న దగ్గర అంత ఎక్కువ లెంత్ చూపిస్తుంది. సో మన యాక్చువల్ ఇన్స్ట్రుమెంట్ లెంత్ కంటే ఎక్కువ చూపిస్తుంది. ఎంత ఎక్కువ చూపిస్తుంది, 0 మెయిన్ స్కేల్ కి 0 వెర్నియర్ స్కేల్ మధ్య ఎంత గ్యాప్ ఉందో అంత ఎక్కువ చూపిస్తుంది. సో మనం ఆ ఫార్ములా వాడి లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫార్ములా ఏంటి, మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ కోఇన్సిడెన్స్ వెర్నియర్ కోఇన్సిడెన్స్ లీస్ట్ కౌంట్ వేస్తే ఒక వాల్యూ వస్తుంది. దానికి ఏం చేయాలి, మనం ఈ ఎక్స్ డాష్ వాల్యూ అనేది సబ్ట్రాక్ట్ చేస్తే యాక్చువల్ లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే, సో వెర్నియర్ 0 అనేది రైట్ ఉంటే పాజిటివ్ ఎర్రర్, కరెక్షన్ నెగిటివ్. ఒకవేళ వెర్నియర్ 0 లెఫ్ట్ ఉంటే మెయిన్ స్కేల్ కి దెన్ నెగిటివ్ ఎర్రర్, కరెక్షన్ ఏమో పాజిటివ్. బెటర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే బాక్సెస్ ఉంటాయి కదా, బాక్సెస్ గీసుకొని ఎంత గ్యాప్ ఉందో క్యాలిక్యులేట్ చేయొచ్చు, జస్ట్ లైక్ దిస్. దట్ విల్ బి మచ్ ఈజీ. ఓకే, దట్ ఈస్ అబౌట్ వెర్నియర్ క్యాలిపర్స్. ఇంకా నెక్స్ట్ మనకున్న ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే ద ఇన్స్ట్రుమెంట్ విచ్ వీ హ్యావ్ ఇస్ స్క్రూ గేజ్. ఓ పని చేద్దాం, దిస్ స్క్రూ గేజ్ థింగ్ నెక్స్ట్ క్లాస్ లో, నెక్స్ట్ లెక్చర్ లో విల్ డిస్కస్ స్క్రూ గేజ్ ఇంకా ఎర్రర్స్.
Screw gauge and errors, we'll discuss it in next class. Vernier calipers to 0. General ga మనం వాడే vernier calipers to 0.1 mm దాకా మెజర్ చేయగలిగితే స్క్రూ గేజ్ తో 0.01 mm దాకా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే 0.001 mm దాకా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే 0. ఇప్పుడు మామూలుగా నార్మల్ స్కేల్ వాడితే 1 mm మెజర్ చేస్తాం. అదే వెర్నియర్ క్యాలిపర్స్ వాడితే మామూలు వెర్నియర్ క్యాలిపర్స్ ఎక్కడ ఉండేవని 0.1 mm దాకా ఉంటుంది జనరల్ గా మెజర్ చేయగలం. అదే స్క్రూ గేజ్ వాడితే 0.01 mm దాకా మెజర్ చేయగలుగుతాం స్క్రూ గేజ్ వాడితే. సో నెక్స్ట్ లెక్చర్ విల్ డిస్కస్ అబౌట్ స్క్రూ గేజ్. ఓకే, నెక్స్ట్ లెక్చర్ విల్ డిస్కస్ అబౌట్ స్క్రూ గేజ్ అండ్ ఎర్రర్స్, సిగ్నిఫికెంట్ ఫిగర్స్, రౌండింగ్ ఆఫ్ డిజిట్స్, ఎడిషన్ మల్టిప్లికేషన్ లో రౌండింగ్ ఆఫ్ ఎలా చేస్తాం, that we'll discuss in the next lecture. That's it. Thanks. Okay. ఈ థియరీ పార్ట్ అయిపోయాక we'll discuss problems on this whole topic. ఒక 30 problems దాకా ఉన్నాయి. అలానే మొత్తం ఉన్న 30 ఎన్ని చాప్టర్స్ ఉన్నా 30 చాప్టర్స్ అలా ఉంటాయి. నేను 17 పార్ట్స్ కింద దాన్ని 17 to 18 పార్ట్స్ కింద దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 18 థియరిటికల్ పార్ట్స్ లాగా. ప్రతి చాప్టర్ అయిపోగానే వీల్ డూ ద ప్రాబ్లమ్స్. దిస్ మంత్ ఆల్సో ఇట్ మే లైక్ లిటిల్ బిట్ ఫాస్ట్ గా చేయలేము, ఎందుకంటే సీనియర్స్ కి ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి, అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంది. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఐ ట్రై టు పుట్ అట్లీస్ట్ ఒక 2 చాప్టర్స్ అయినా ఈ మంత్ లో 2 to 3 చాప్టర్స్ అయినా. అంటే బేసిక్ గా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, స్క్రూ గేజ్, వెర్నియర్ క్యాలిపర్, ఎర్రర్స్, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇది అయిపోయిన తర్వాత వెక్టర్స్, కైనమాటిక్స్ 1D 2D, అట్లీస్ట్ దట్ మచ్ పార్ట్ ఐ విల్ ట్రై టు కంప్లీట్ ఇన్ దిస్ మంత్. ఎందుకంటే ఐ విల్ బి బిజీ విత్ సీనియర్స్ ఆల్సో. థ్యాంక్స్.